ఓం శ్రీ సద్గురు పరమాత్మనే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. యస్య ప్రసాదాదహమేవ సర్వం మయ్యేవ సర్వం పరికల్పితం చ ఇత్థం విజానామి సదాత్మరూపం తస్యాంగ్రి పద్మం ప్రణతోస్మి నిత్యం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం. ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత యందు 2వ అధ్యాయము సాంఖ్యయోగము. శ్రీకృష్ణ పరమాత్మ ప్రతి ఒక్కరూ కూడా తన లోపట ఉన్నటువంటి భగవంతుణ్ణి తెలుసుకోవాలి అని మనందరికీ కూడా సూచన చేస్తూ ఉన్నారు. మానవ జన్మ యొక్క సార్థకత లభించాలి అంటే నీవెవరో నువ్వు తెలుసుకోవలసి ఉంటుందని మనందరికీ చెప్తున్నారు. నేను ఈ దేహమే అంటూ జీవనాన్ని గడిపినంత కాలం దేహ సంబంధమైనటువంటి రాగద్వేషాలలో బంధింపబడి అనేక జన్మలను మళ్ళీ మళ్ళీ పొందవలసి వస్తుంది. ఈ 84 లక్షల రకాల ఉపాధులలో శ్రేష్టమైనటువంటి మానవ ఉపాధి పొందినటువంటి మనం మన లోపట ఉన్నటువంటి భగవత్ చైతన్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు మాత్రమే మన యొక్క జన్మ సార్థకత అవుతుంది. అంటే మనం దేహ సంబంధమైన విషయాల కోసం తాపత్రయపడుతూ సుఖ దుఃఖములను పొందుతున్నామండి. భగవంతుడు మనందరికీ చెప్తున్నారు, ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సమోహం సర్వభూతాని సర్గే యాంతి పరంతప అన్నారు. పుట్టుకతో వచ్చినటువంటి రాగద్వేషాలతో వాళ్ళు మూట పెట్టిండ్రో మనం లేదని అందరము కూడా చెప్పాలని వాళ్ళు జీవిస్తూ కట్ ఉన్నామండి. చేసి అంటే భగవంతుడు చెప్తున్నారు మనందరికీ కూడా, నీ లోపట ఉన్నటువంటి భగవంతుణ్ణి నువ్వు నీ లోపట ఉన్నటువంటి పుట్టుకతో వచ్చేటటువంటి రాగద్వేషాలు ఏవైతే ఉన్నాయో అవి మన మీద ప్రభావితం చూపి ఒకరి పట్ల ప్రేమను కలిగి ఉండటం, ఒకరి పట్ల ద్వేషాన్ని కలిగి ఉండటం, ఇలా మన జీవితాంతము కూడా ఎవరి మీదనో ఒకరి మీద కోపం, ఒకరి మీద ప్రేమ, ఇలా ఈ రెండింటి మధ్యలోనే మనం జీవిస్తూ ఉన్నామండి. అంటే ద్వంద్వముల చేత మనము జీవిస్తూ ఉంటే కృష్ణ పరమాత్మ ఒక సత్యం చెప్పారు. ద్వంద్వ సామాసికస్య చ అని 10వ అధ్యాయంలో చెప్తారు. అంటే ద్వంద్వముల యందు నేనున్నాను అన్నారండి. సమాసములలో ద్వంద్వమును నేను అన్నారు. అంటే ప్రతి ఒక్కరికి చెప్తున్నారు. ద్వంద్వములు అంటే ఏంటి? సుఖము దుఃఖము, చల్లదనము వెచ్చదనము, భార్య భర్త, ఇలా ఏంటి పరస్పరము అనినాభావ సంబంధం ఉన్నటువంటి విషయాలు. మన జీవితంలో సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది, చల్లదనం వస్తుంది, వెచ్చదనం వస్తుంది. ఇలా మనం ఏం చేస్తుంటాం? రాగము చేత ద్వేషము చేత ఇలా వచ్చి పోయేటటువంటి విషయాల కోసం అని చెప్పేసి మనం జీవితాంతం మనం జీవనాన్ని గడుపుతూ ఉన్నామండి. మన యొక్క జీవన విధానంలో ఇవన్నీ వచ్చిపోతూ ఉంటాయి. వీటన్నింటికి మూలం ఏమిటి అంటే మనము పూర్వజన్మలలో చేసిన పాపపు కర్మలన్నీ కూడా మన ఖాతాలో ఉన్నటువంటి పుణ్యము ఇప్పుడు అమలులోకి వచ్చింది అనుకోండి. ఇప్పుడు మన ఇంట్లో సంతోషాలు ఉంటాయి. ఇప్పుడు
మనం చేసిన పాపాలు అమలులోకి వచ్చాయనుకోండి, ప్రారబ్ధ కర్మలోకి. ఇప్పుడు మన ఇంట్లో దుఃఖం ఉంటుంది. అనారోగ్యం కానివ్వండి, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి, లేకపోతే ఉద్యోగము, కీర్తి ప్రతిష్టలు, ఇలా ఏదో ఒక విషయంలో నష్టపోతూ ఉంటాం. మనకు కష్టం కలిగినప్పుడు దుఃఖపడుతూ ఉంటాం. మనకు సంతోషం కలిగినప్పుడు ఆనందపడుతూ ఉంటాం. అంటే మన జీవితము సుఖ దుఃఖముల యొక్క కలయిక. మరి ఈ సుఖ దుఃఖముల యందు భగవంతుడు ఉన్నాడా లేడా, ఈ విషయం చర్చకు తెచ్చుకోవాలి. మనము వివేకంతో కూడిన విచారణ చెయ్యాలండి. నాకు సుఖములు ఎందుకు కలుగుతున్నాయి, నాకు దుఃఖములు ఎందుకు కలుగుతున్నాయి, ఈ సుఖ దుఃఖముల యందు భగవంతుడి యొక్క ప్రాధాన్యత ఏమైనా ఉందా, దీని గురించి విచారణ చేయాలి. మనం ఏమంటాం, పలానా వ్యక్తి అండి నాకు సహాయం చేశాడండి, పలానా వ్యక్తి చాలా మంచివాడండి అంటున్నాం. అంటే మనము భగవంతుడు మనకిచ్చినటువంటి సుఖాన్ని ఎలా ఇస్తాడు? ఎవరో ఒక వ్యక్తి మన కష్టంలో ఉంటే సహాయం చేశాడు. అలాంటి సహాయం చేసిన వ్యక్తిని గుర్తుపెట్టుకుంటున్నాం కానీ, ఆ వ్యక్తి లోపట ఉన్న భగవంతుణ్ణి గుర్తించట్లేదండి. భగవంతుడి యొక్క ప్రేరణ చేత ఆ వ్యక్తి మనకు సహాయం చేశారన్నప్పుడు, నీకు సహాయం చేసింది ఎవరు? భగవంతుడు. మనం ఏం చేస్తున్నాం? సహాయం చేసిన భగవంతుడిని పక్కకు పెట్టేసి, ఒక వ్యక్తి సహాయం చేశాడండి, అతడి రుణం ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదు అంటాం. భగవంతుడు నీకు ఉపకారం చేస్తే, భగవంతుడు చెప్పిన ధర్మాన్ని నువ్వు ఆచరించినప్పుడు, భగవంతుడికి నువ్వు తీర్చుకునేటటువంటి రుణం. అంటే మనమందరం కూడా రుణం తీర్చుకుంటున్నామండి. మనకు ఉపకారం చేసిన వ్యక్తికి ఉపకారం చేసి తీర్చుకుంటున్నాం. భగవంతుడు అంటారు, ఒక వ్యక్తి ఉపకారం చేశారని కాకుండా, ఆ వ్యక్తి రూపంలో మనకు ఉపకారం చేసింది భగవంతుడే అన్నప్పుడు, భగవంతుడు మనల్ని రక్షించారు కాబట్టి, భగవంతుడు మనకు చేసిన ఉపకారాన్ని మనం పరులకు కూడా ఉపకారం చేసి, మనము కూడా భగవంతుడికి దగ్గరవ్వాలనేటటువంటి తాపత్రయం పెంచుకోవాలి. అంటే ఇక్కడ తేడా గమనించాలి ప్రతి ఒక్కరూ కూడా. ఏం తేడా? నాకు ఒక వ్యక్తి సహాయం చేశారన్నప్పుడు ఆయన కుటుంబం పట్ల మనకు ప్రేమ కలుగుతుంది. నీకొక వ్యక్తి ద్రోహం చేశారన్నప్పుడు ఆ వ్యక్తి కుటుంబం మీద నీకు కోపం కలుగుతుంది. అంతే కదండి? నాకు సహాయం చేసింది భగవంతుడే. నన్ను దుఃఖపెట్టేలాగా నన్ను ఒక వ్యక్తి బాధ పెట్టాడు అంటే, అది భగవంతుడి యొక్క అనుగ్రహం చేతనే జరిగిందన్నప్పుడు, భగవంతుడే నన్ను సుఖపెడుతున్నాడు, భగవంతుడే నన్ను కష్టపెడుతున్నాడు అన్నప్పుడు, ఇప్పుడు మనకి భగవంతుడి మీదనే గురి కుదరాలిక తప్ప, ఏ వ్యక్తి మీద కోపం కానీ, ఏ వ్యక్తి మీద ప్రేమ కానీ ఉండకూడదు. ఒకరి మీద ప్రేమ ఉండటము, ఒకరి మీద ద్వేషం ఉండటం, రెండూ కూడా మనం మన లోపట ఉన్న ఆత్మను తెలుసుకోవడానికి ప్రతిబంధకంగా ఉన్నాయండి. మరి ఈ ప్రతిబంధకాల నుండి బయటపడితే తప్ప, నీ యొక్క తెలివితేటలతో నువ్వు బయటపడితే తప్ప, నిన్ను నువ్వు బంధంలో నుంచి విడిపించుకోలేవనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవలసి ఉంటుందని కృష్ణ పరమాత్మ మన అందరికీ సూచన చేస్తూ ఉన్నారండి. అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం వలనే సుఖ దుఃఖములు కలుగుతున్నాయన్నప్పుడు, ఇక నీకు ఎవరి మీద ప్రత్యేకమైనటువంటి అభిమానము, ప్రత్యేకమైనటువంటి ద్వేషము లేకుండా, భగవంతుడి పట్ల నీకు ఉపకారం జరిగిందనుకున్నప్పుడు కృతజ్ఞత, నీకు కష్టం కలిగిందన్నప్పుడు భగవంతుడికి క్షమాపణ, ఇవి రెండూ చేసుకుంటూ ఎవరి మీద రాగము, ఎవరి మీద ద్వేషము లేదు, అందరి పట్ల కూడా సమస్థితి కలిగినట్టుగా మనల్ని మనం దిద్దుకోవలసి ఉంటుంది. అంటే మన అందరికీ కోపము, తర్వాత ప్రేమ అనేది పుట్టుకతో వచ్చాయి. ఇవన్నీ పూర్వజన్మకు సంబంధించినటువంటి మనము చేసినటువంటి కర్మల యొక్క ఫలితాలే కానీ, ఇక వేరే ఏ విషయాలు కూడా కాదు అని గుర్తు పెట్టుకొని, అంటే దానికి నిదర్శనం కూడా మనం మన మనసుకు రుజువు చేయాలండి. ఎలా అంటే, మనకి కొంతమందిని చూస్తే వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడాలనిపిస్తుంది. మన దగ్గర ఉన్న ఏదైనా ఒక వస్తువు వాళ్ళకిస్తే బావుండనిపిస్తుంది. ఇంకెవరైనా ఒక వ్యక్తిని చూస్తే, ఆ వ్యక్తి మన కళ్ళకెదురుగా లేకుండా ఉంటే బాగుండు అనుకుంటాం. ఆ వ్యక్తి నీకు ఈ జన్మలో ఏనాడు నీతో పలకరించింది లేదు, నీకు నష్టాన్ని కలిగించింది లేదు. అయినా ఒక వ్యక్తి అంటే ఎందుకోనండి తన ముఖం చూస్తే నాకు ఇష్టం ఉండదు అంటాం. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది కదండి.
లేని విషయాలు ఏమైనా కృష్ణ పరమాత్మ మాట్లాడుతున్నారా? ఉన్న విషయాలనే కదండి మాట్లాడేది. ఉన్న విషయాలను గురించి తెలుసుకొని మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి ఇటువంటి జ్ఞానంతో కూడిన విచారణ ఉన్నప్పుడే మీరు పారమార్థికమైన సత్యమును తెలుసుకోగలుగుతారు. విచారణ లేకుండా మిమ్మల్ని మీరు తెలుసుకోవడం అనేది సాధ్యం కాదు. అందుకే ఏం చేయాలి మనమందరము కూడా? భగవంతుడు నీ లోపట ఉన్నారన్నప్పుడు నువ్వు చెయ్యవలసిన సాధన ఏమిటి? సద్గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత సద్గురువు మనకు జ్ఞాన ఉపదేశం చేశారు. ఏమని చేశారు? నువ్వు ఈ శరీరము కాదు, శరీరాన్ని నడిపించేటటువంటి సాక్షి స్వరూపమైనటువంటి ఆత్మ చైతన్యమే నువ్వు అన్నారు. అంటే నేను ఈ శరీరంలో కొద్ది రోజుల పాటు ఉంటాను. అంటే ఈ శరీరాన్ని భగవంతుడు మనకి ఏం చేశారు? రెంట్కి ఇచ్చారండి. కొద్ది సంవత్సరాలు, ఒక 80 సంవత్సరాలో 100 సంవత్సరాలో మనల్ని ఈ శరీరంలో ఉండమని చెప్పారు. ఈ శరీరానికి సంబంధించి పుట్టడం, పెరగడం, తర్వాత మార్పు చెందడం, తర్వాత ఇంకా ఏముంటాయి? మార్పు చెందడంతో పాటుగా ఇది వికారములను పొందటం, వికారములు పొందటంతో పాటు కృషించడంతో పాటు ఇది చనిపోవడం కూడా జరుగుతుంది. ఈ ఇంట్లో మనం ఉన్నప్పుడే మనం ఏం చెయ్యాలో మనకు తెలిసి ఉండాలి. ఈ ఇల్లు పడిపోయిన తర్వాత నువ్వేం చెయ్యలేవండి. అంటే మన శరీరం చనిపోయిన తరువాత ఏమీ చెయ్యలేవు నీవు. ఈ శరీరంలో నువ్వు ఉన్నప్పుడే సాధన చేయాలి. అందుకే మనకు భగవంతుడు ఎక్కడ మన గురించి మనకు చెప్పలేదండి. భగవంతుడు ఎక్కడైనా మనల్ని మోసం చేస్తున్నారా? మాయ చేస్తున్నారా? పెద్దవాళ్ళు ఏం చెప్తారు? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు. దీపం అంటే ఈ శరీరం లోపట నువ్వు ఉన్నావండి. ఈ శరీరం లోపట నువ్వు ఉన్నావంటే జ్యోతి స్వరూపంగా నువ్వు ప్రకాశిస్తూ ఉన్నావు. ఇప్పుడు ఈ శరీరం ఉన్నన్ని రోజులు ఈ శరీరంతో నువ్వు చెయ్యవలసిన కార్యాన్ని చెయ్యగలవు. ఈ శరీరంలో నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోయారనుకోండి, ఇప్పుడు ఈ శరీరం ఏమవుతుంది? శవం అవుతుంది. మంగళకరమైనటువంటి భగవంతుడు వెళ్ళిపోయిన తర్వాత ఎంత గొప్ప నిర్మాణమైనా ఏమవుతుంది అంటే అది పనికిరాని వస్తువు అవుతుంది. ఒక దేవాలయాన్ని నిర్మించాలి అని చెప్పేసి ఒక వ్యక్తి ఒక 10 కోట్లు పెట్టి ఒక బిల్డింగ్ అంటే ఒక దేవాలయాన్ని కట్టించారండి. కానీ అక్కడ మరి భగవంతుడి యొక్క ప్రతిమ లేదండి. ఒక వ్యక్తి చాలా గొప్పగా ఉంది దేవాలయం అని చెప్పేసి ఆ గుడి లోపలికి వెళ్ళాడు. అక్కడ మూల విరాట్ లేడు. మూల విరాట్ లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? అయ్యో, అనవసరంగా ఇంత దూరం గుడి బాగుంది అని చెప్పేసి వచ్చాము, అందులో మూల విరాట్ లేడండి, ఆ గుడిలో భగవంతుడు లేడని వెళ్ళిపోతారు. బిల్డింగ్ మాత్రం, దేవాలయం మాత్రం చాలా గొప్పగా కట్టడం చేశారు. అందులో ఉండవలసినటువంటి విరాట్ లేడు, మూల విరాట్ లేడు. కాబట్టి ఎవర్రా ఈ దేవాలయాన్ని క్లోజ్ చేసి పెట్టకుండా ఏంటి డోర్లు తెరిచి పెట్టారు అని చెప్పేసి అక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళని 2 తిట్లు తిట్టి కూడా వెళ్ళిపోతాం. ఎందుకు? నేను అందులో భగవంతుడు ఉన్నాడేమో అనేటటువంటి భావన చేత వచ్చాను. మూల విరాట్ లేడంటే అది ఎంత గొప్ప కట్టడం అయినప్పటికీ కూడా అందులో భగవంతుడు లేనందుకు మనం ఏం చేస్తాం? ఆ దేవాలయానికి మనం వెళ్ళే ప్రయత్నం చేయం. చిన్నయి 4 రాళ్లతో పెట్టినా అందులో గనక భగవత్ స్వరూపం ఉందనుకోండి, మనం అక్కడికి వెళ్ళి పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ కొడతాం. అంటే ఏ శరీరంలోనైనా భగవత్ స్వరూపము ఉంటేనే గౌరవించబడుతుంది. అందులో నుంచి ఆ భగవత్ స్వరూపము, దీపస్వరూపంలో, జ్యోతి స్వరూపంలో ఉన్న భగవంతుడు బయటికి వెళ్ళిపోతే ఆ శరీరము శవంగా పిలువబడుతుందే కానీ దానికి మంగళకరమైనటువంటి మరి ఆరాధన ఉండనే ఉండదు. కాబట్టి ఇక్కడ మనమందరము తెలుసుకోవలసినటువంటి సత్యం ఏంటంటే, ఈ శరీరంలో నేను కొద్ది రోజుల పాటు ఉంటాను అనే సత్యాన్ని అనుక్షణం గుర్తుపెట్టుకోవాలి. ఏదో ఉదయం కాసేపు గుర్తుపెట్టుకుంటానండి, మధ్యాహ్నం కాసేపు గుర్తుపెట్టుకుంటానండి, సాయంత్రం కాసేపు గుర్తుపెట్టుకుంటానంటే కుదరదు. ఇప్పుడు మనం ఎక్కడ ఏ ఊర్లో ఉన్నా మనం ఏమనుకుంటాం? మా ఇల్లు ఇలా ఉంటుందనే ఆలోచన ఉంటుందా లేదా మనకి? ఎంత చక్కటి, నువ్వెప్పుడూ చూడనటువంటి ప్రదేశంలో ఉన్నా, ఎంత గొప్ప మందిరంలో నువ్వున్నా, నా ఇల్లు అన్నప్పుడు ఒక రకమైనటువంటి ఆనందం ఉంటుందా లేదా? అంటే తనకు ఆనందాన్నిచ్చేది ఏంటి అంటే తన ఇల్లు మాత్రమే. అంతే కదా? అంటే మనమందరము కూడా ఈ శరీరంలో ఉన్నాం కదండి. ఈ శరీరంలో మనం ఉన్నప్పుడు ఈ శరీరము మనందరికీ కూడా
మనలో ఉన్నటువంటి అంటే ఈ శరీరం లోపట ఉన్న భగవంతుణ్ణి తెలుసుకోవడానికి కావలసినటువంటి గొప్పదైన వస్తువు ఈ లోకంలో మనకి ఏదైనా ఉందా అంటే మన శరీరమే మనకు గొప్పదైన వస్తువు అండి. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఈ ఇల్లొక్కటి లేదండి జీవుడికి. అప్పుడు ఈ లోకంలో అనేక రకాలైన విషయాలున్నాయి. దానివల్ల ఏమైనా ప్రయోజనం పొందుతామా? ఈ శరీరం ఒక్కటి మనకుంది. ఇక ఈ లోకంలో మనతో ఎవరు మాట్లాడకపోయినా, ఏ సంపదలు లేకపోయినా, ఎవ్వరు లేకపోయినా, మనము ఈ శరీరంలో ఉన్నప్పుడు మనం ఏం సాధించాలో దానిని సాధించేందుకు ఈ ఊర్లో కాకపోతే వేరొక ఊర్లో సాధించే ప్రయత్నం చేస్తాం. అందుకే మనకు ఈ శరీరం అంటే చాలా ఇష్టమండి. కానీ మనం ఈ శరీరం అంటే ఇష్టం అంటున్నాం కానీ, ఈ శరీరంతో చెయ్యవలసిన సాధన చెయ్యట్లేదు కాబట్టి, ఈ శరీరము అందరి చేత పూజింపబడటం లేదు. పూజింపబడటం అంటే బాహ్యమైనటువంటి రూపాన్ని చూసి పూజింపబడటం కాదండి. లోపట ఉన్నటువంటి పరమాత్మ యొక్క శక్తిని ఎవరైతే అనుభూతి పొందుతారో, అంటే ఈ శరీరాన్ని ఏం చేయాలి? ఒక గుడి ఉందండి. ఆ గుడిని ప్రతిరోజు శుభ్రంగా చూస్తూ, శుభ్రంగా ఊడ్చి, తూడ్చి, ముగ్గులు పెడుతూ, ఆ లోపట ఉన్నటువంటి మూల విరాట్‌కి గొప్పదైనటువంటి ధూప, దీప నైవేద్యాలతో కూడినటువంటి మంత్ర పుష్పముల చేత పూజ జరుగుతుందనుకోండి. ఆ దేవాలయానికి వైభవం ఉంటుంది. ఆ దేవాలయాన్ని బయట నుంచి చూసి నమస్కారం చేస్తే చాలు మా సమస్త పాపములు పోతాయి అని ఏదైనా ఒక దేవాలయాన్ని మనం ఒక ఫోటోలో చూసినా నమస్కరిస్తున్నాం అనుకోండి. అంటే ఆ గుడి యొక్క గొప్పతనం ఎంత గొప్పదండి. ఇప్పుడు మనం రమణ మహర్షి అంటే ఆయన అరుణాచలంలో ఉంటారు. ఆయన యొక్క సమాధి అరుణాచలంలో ఉందండి. కానీ ఇప్పుడు మనం రమణ మహర్షి అనేటటువంటి ఒక నామాన్ని స్మరణ చేసినంత మాత్రము చేతనే నా యొక్క పాపము పోతుంది అని మనం నమ్ముతున్నాము. నిజంగా కూడా జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అలా? ఆయన ఆ దేహముతో ఆ దేహము లోపట ఉన్నటువంటి ఈశ్వరుడికి అర్చన చేశాడు. ఆయన యొక్క స్వస్వరూపాన్ని తాను ఆ శరీరము చేత అనుభూతి పొందాడు కాబట్టి, ఆయన యొక్క నామాన్ని ఉచ్చరించినంత మాత్రము చేతనే మన సమస్త పాపములన్నీ కూడా ధ్వంసమైపోతున్నాయంటే, ఆయన తన లోపట ఉన్నటువంటి, తన శరీరము లోపట ఉన్నటువంటి ఈశ్వర స్వరూపాన్ని అంత గొప్పగా అర్చన చేసి అనుభూతి పొంది ఉన్నారండి. మరి మనం కూడా ఆ స్థితికి చేరగలుగుతున్నామా? మనల్ని ఎంతసేపు ఆ బాహ్యమైన రూపం చూసి గౌరవించారనుకోండి, అబ్బా నన్ను ఎంతమంది గౌరవిస్తున్నారు? ఇంకా ఆ శరీరానికి సంబంధించి గొప్ప కులంలో పుడితే, అబ్బా గొప్ప కులంలో పుట్టాడని నన్ను గౌరవించారంటున్నావు. అంటే ఇవన్నీ నీ శరీరానికి ఉన్న గొప్పతనాలే కదండి. నువ్వు సంపాదించినటువంటి సంపదల చేత కీర్తించబడుతున్నావు. ఆ రూపము చేత కీర్తించబడుతున్నావు. దానికి ఉన్నటువంటి వైభవం చేత కీర్తించబడుతున్నావు కానీ, లోపట ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని నువ్వు అనుభూతి పొందినప్పుడు, నిజంగా నీ శరీరాన్ని నువ్వు పొందినప్పుడు, నిజమైనటువంటి అనుభూతి పొందినప్పుడు మాత్రమే ఆ శరీరానికి భగవంతుడు యొక్క గౌరవాన్ని పొందటం జరుగుతుందండి. అంటే మన శరీరము అందరి చేత పూజింపబడుతుంది అంటే ముందు నీ లోపట ఉన్నటువంటి స్వస్వరూపాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు ఆ స్వస్వరూపము చేత నువ్వు పొందేటటువంటి ఆనందం ఎంత ఉండాలంటే, ఇంద్ర పదవి నీకు ఇస్తానన్నా ఆ పదవిలో ఆనందము లేదనేటటువంటి విషయాన్ని వాచా వేదాంతం కాకుండా అనుభవపూర్వకమైనటువంటి ఆనందాన్ని పొంది ఇక నాకేది వద్దు. ఇప్పుడు బాగా కడుపు నిండిన వాడండి, ఆయన దగ్గరికి వెళ్ళి నేను పంచపక్ష పరమాన్నాలతో భోజనం పెడతాను మా ఇంటికి రండి అంటే, మరి ఏమంటాం? లేదండి నా కడుపు నిండిపోయింది నాకొద్దు అంటాం. కొంచెం తిందురు గాని రండి అంటే, కొంచెం కాదు అస్సలే వద్దు. నేను కనీసం రుచి చూడటానికి కూడా నేను అనుమతి ఇవ్వను. ఎందుకు? కడుపు నిండుగా భోజనం చేశాం. అంటే మనం ఈ శరీరం లోపట ఉన్నటువంటి భగవద్ అనుభూతిని పొందిన తరువాత నీకు ఏ విధమైనటువంటి సుఖాన్ని ఇస్తానన్నా, ఏ విధమైనటువంటి కష్టం నీకు ఈ శరీరానికి సంబంధించి కలుగుతుందన్నా, కించిత్ కూడా బాధపడటం కానివ్వండి, కించిత్ కూడా ఆనందం పొందటానికి కానీ అనుమతి ఇవ్వము. కడుపు నిండా భోజనం చేసిన వారికి ఇక పదార్థముల పట్ల ఎలా అయితే విరక్తి కలుగుతుందో, ఇక లోపట ఉన్నటువంటి ఆత్మానుభూతిని పొందినటువంటి వారికి బాహ్య సంబంధమైన విషయాల యొక్క సుఖం కూడా అంతగా విరక్తి భావన, వైరాగ్య భావన కలుగుతుంది. ఆ స్థితి కలిగేంత వరకు మనం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేయకుండా ఉన్నప్పుడు మనం ఎలా పుట్టామంటే ఈ దేహానికి సంబంధించి పూర్వజన్మల్లో మనం ఏదో పుణ్యాలు చేశామండి.
ఏదో పాపాలు చేశామండి. ఆ పుణ్యాలకు తగినటువంటి కులం వచ్చింది. పుణ్యానికి తగినటువంటి సంపదలొచ్చాయి. పుణ్యానికి తగినటువంటి మనల్ని ఇష్టపడేటటువంటి బంధువులున్నారు, స్నేహితులున్నారు. సమాజంలో మనం కొంత కీర్తి ప్రతిష్టలతో ఉన్నాం. అంతేకాని ఈ శరీరంతో నువ్వున్నందుకు నువ్వు సాధించవలసినటువంటి నీ యొక్క గమ్యాన్ని నువ్వు చేరితే కదా! నువ్వొక రమణ మహర్షివయినప్పుడు కదా! నువ్వొక రామకృష్ణ పరమహంసవయినప్పుడు కదా! ఒక వివేకానందుడు, పరమాచార్యులు, యోగి వేమన ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది మహానుభావులు తమ శరీరం లోపట ఉన్నటువంటి అంతరంగమునందు ఉన్నటువంటి ఆత్మ యొక్క శక్తి యొక్క వైభవాన్ని అనుభవపూర్వకంగా పొంది ఉన్నారు కాబట్టి వాళ్ళు పరమానందాన్ని పొందారు. లోకానికి వాళ్ళు సత్యాన్ని తెలుసుకోమని జ్ఞానబోధ మనందరికీ కూడా చేస్తూ ఉన్నారు. వారు చేసేటటువంటి బోధనలు అన్నీ కూడా నీ లోపట ఉన్నటువంటి ఆనందాన్ని వెతుక్కోమని చెప్తున్నారే కానీ నీకొక కలెక్టర్ పదవి వస్తే నువ్వు గొప్పగా ఉంటావని, లేకపోతే నువ్వొక రాజ్యానికి అధిపతివైతే గొప్పవాడివవుతావని చెప్పట్లేదు. అంతరంగమునందు ఉన్నటువంటి పరమాత్మ యొక్క శక్తిని నువ్వు అనుభూతి పొందాలి అని వాళ్ళందరూ అనుభవపూర్వకంగా పొందినటువంటి స్థితిని గురించి చెప్తున్నారు. అంటే ఈ శరీరంతో నువ్వు ఏమైనా గొప్ప పని చేశావు అంటే నీ లోపట ఉన్న ఆత్మానుభూతిని నువ్వు తెలుసుకున్నప్పుడు అంతకు మించినటువంటి గొప్ప వస్తువు ఈ లోకంలోనే ఏదీ లేదని మనకు ఆత్మానుభూతిని పొందినటువంటి పెద్దలందరూ కూడా భగవంతుడు చెప్పినటువంటి శాస్త్రముల యందు తెలియచేసిన విషయాలను సద్గురువుల ద్వారా తెలుసుకొని సద్గురువులకు ఏం చేయాలి? మనం శుశ్రూష చేసినప్పుడు ఆ పరమాత్మ యొక్క అనుభూతిని మనం పొందుతామండి. అందుకే దక్షిణామూర్తికి 24 మంది గురువులు ఉన్నారండి. పంచభూతములను తన గురువులుగా తీసుకున్నారు. ఇంకా ఎన్నో రకాలైనటువంటి విషయాలను ఆయన గురువులుగా తీసుకున్నారు. అంటే మనకు తెలియనటువంటి వస్తువును ఎవరి ద్వారా తీసుకున్నా వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం కదండి. ఇప్పుడు మనం ఏదైనా ఒక ఊరెళ్ళాము, అక్కడ మనకు తెలియనటువంటి విషయాలన్నీ ఒక వ్యక్తి దగ్గరుండి చూపించాడండి. నీ నుంచి ఏమాత్రం ఫలితం కోరకుండా నీకు తెలియని విషయాలన్నీ నీకు తెలియజేశారు. ఇప్పుడు ఆ వ్యక్తిని నువ్వు గుర్తుపెట్టుకుంటావు కదా. ఎప్పుడు గుర్తొచ్చినా మనం ఏమనుకుంటాం? ఆ వ్యక్తి చల్లగా ఉండాలి స్వామి, నాకు తెలియనటువంటి ప్రదేశానికి వెళ్తే ఎన్నో విషయాలను నాకు తెలియజేశారు. నేను అక్కడ ఉన్నన్ని రోజులు ఆ వ్యక్తి యొక్క సహాయం వలనే నా పనిని నేను పూర్తి చేసుకోగలిగానని ఆ వ్యక్తిని మనం గౌరవిస్తాం కదండి, పూజిస్తాం కదండి. పూజించడం అంటే మానసికంగా అతనికి ప్రార్థన చేశాం. ఎప్పుడన్నా ఆ వ్యక్తి మన ఊరు వచ్చాడనుకోండి, ఎంత గౌరవంగా ఆదరిస్తామండి. అదే విధంగా ఇక్కడ సద్గురువు గురించి కూడా విచారణ చేయాలి. నీ లోపట ఉన్న సత్యాత్మను తెలుసుకోవడానికి నువ్వు నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉన్నావు. నీ యొక్క ప్రయాణంలో ఎంతో మంది నీకు జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు. ఈశ్వరుడి యొక్క అనుభూతి పొందడానికి ఎంతో మంది యొక్క గురువులు చెప్పేటటువంటి జ్ఞానాన్ని మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి ఒక్కొక్కరి మాటను మనం ఏం చేయాలి? తీసుకుంటూ, అంటే సత్య వస్తువును తెలియచేసేటటువంటి వారికి శుశ్రూషలు చేస్తూ మనమందరము కూడా మన లోపట ఉన్న ఆత్మానుభూతిని పొందే ప్రయత్నం చేయాలండి. అందుకే ఇక్కడ మనకు వశిష్ఠుడు చెప్తున్నారండి. వశిష్ఠుడు యోగ వాసిష్టం నందు శ్రీరామచంద్రుడికి చెప్పే సత్యం మనం ఎప్పుడూ చెప్పుకుంటాం. ద్వౌభాగం పూరయేదన్నం తోయేనైకం ప్రపూరయేత్ మారుతస్య ప్రచారార్థం చతుర్థమవశేషయేత్ అంటారు. అంటే సాధారణంగా ఒక వ్యక్తి ఎలా జీవించాలి, యోగం పొందాలి అనేటటువంటి భావన నీకు కలిగి ఉంటే ప్రతి ఒక్కరూ తనలో ఉన్న భగవంతుని తెలుసుకోవాలి కదండి. అలా తెలుసుకోవాలంటే భగవంతుడు మితాహారం తినమన్నాడు కదా. యుక్తాహార విహారస్య అన్నాడా లేదా? అంటే మితమైన ఆహారాన్ని తీసుకోవాలని కృష్ణ పరమాత్మ చెప్పారు. అదే విషయాన్ని మనం ఎలా చెప్పుకుంటాం? 2 భాగములు నీ ఉదరమును 4 భాగాలు చేస్తే 2 భాగాలు ఆహారం తీసుకో, ఒక భాగం నీటితో నింపు, ఒక భాగము వాయువును ప్రసరింపచేయడానికి కావలసిన ఖాళీ ప్రదేశాన్ని వదిలిపెట్టండి అన్నారు. అంటే భగవదర్చన జరగాలి అంటే ఖచ్చితంగా వాయువుకి ఒక భాగం ప్రవేశం ఉండాలి. ఇలా మన యొక్క పొట్టని 4 భాగాలుగా చేసాం. మరి మన యొక్క మనస్సుకు ఎలాంటి శిక్షణ ఇవ్వాలండి? ఇప్పుడు మన మనసుతో ఎప్పుడు ఏం తిందాము, ఎవరింటికి వెళ్దాము, ఎవరితో మాట్లాడదాము, ఏ ప్రదేశాన్ని చూద్దాము, తర్వాత ఏ వస్తువును అనుభవిద్దాము, ఇలా మన మనసు
ఎప్పుడు కూడా దృశ్య సంబంధమైన విషయాల గురించే ఆలోచిస్తుంది అనుకోండి, అప్పుడు నువ్వు ఎప్పుడు భగవంతుడిని తెలుసుకుంటావు? నీ లోపట ఉన్న భగవంతుడిని ఎప్పుడు తెలుసుకుంటావు? నీ లోపట ఉన్న భగవంతుడిని తెలుసుకోవాలంటే నీ మనసుకు ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వాలి? కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః అన్నాడు. నీ మనసును నువ్వే ఉద్ధరించుకోవాలి. ఎవరు ఉద్ధరిస్తారు? నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. నీకు నువ్వే ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. నీ మనసుకు ట్రైనింగ్ నువ్వే ఇచ్చుకోవాలి. ఉద్ధరింపబడినటువంటి మనస్సు నిన్ను బంధంలో నుంచి విడిపిస్తుంది. ఉద్ధరించుకోకుండా దేహ సంబంధమైన దృశ్య సంబంధమైన విషయాలు బాగున్నాయని మనం జీవనం గడుపుతున్నంత కాలం అనేక శరీరాలు పొందుతూనే ఉంటాం. అంటే మనం బట్టలను ఏమంటారు, చినిగిన బట్టను విడిచి నూతనమైన వస్త్రాన్ని తొడుక్కున్నట్టు శరీరాలన్నీ ఏమవుతూ ఉంటాయి? ఈ శరీరంతో సుఖాలు అనుభవించాం, దుఃఖాలు అనుభవించాం, ఈ శరీరం నశించిపోయింది, ఈ శరీరం అక్కడ పడేసాం, ఇంకో శరీరాన్ని తీసుకున్నాం. అంటే ఇలా శరీరాలన్నీ తీసుకుంటూనే నువ్వు జీవిస్తావా? ఈ శరీరం లోపట ఉన్నటువంటి ఆత్మను తెలుసుకునే ప్రయత్నం చేస్తావా? తెలుసుకోవడం అంటే కేవలం చూడడం కాదండి. ఆత్మానుభూతిని పొందితే ఇక నీకు ఈ దేహంతో నువ్వు అనుభవించాల్సిన సుఖాలు ఏమీ లేవు. నాకు ఈ పండు తింటే సంతోషం అనే కోరిక నీకుందంటే నీకు ఆత్మానుభూతి కలగలేదు. నాకు ఈ ఇల్లుంటే బాగుండనే ఆలోచన కలిగిందంటే నీకు ఆత్మానుభూతి కలగలేదు. ఆత్మానుభూతిని పొందిన వాళ్ళు ఏమన్నారు? మాకు ఏ వస్తువులు వద్దు అన్నారు. ఏ వస్తువులు వద్దు అన్నారు. ఒక గురువుగారట ఒక శిష్యుడు గురించి కంప్లైంట్ చేశారండి. ఒక గురువు గారు ఒక శిష్యుడు గురించి కంప్లైంట్ చేయడం ఏంటంటే, ఒక ఊరి నుంచి వాళ్ళ పెద్ద గురువు గారు అక్కడి నుంచి ఒక శిష్యుడినట ఆయన దగ్గర శిష్యుడిగా చేసి గురువు అయినటువంటి వ్యక్తి దగ్గరికి పంపించాడంటండి. మా శిష్యుడిని కొంతకాలం పాటు మీ దగ్గర ఉంచుకోండి అన్నారట. సరే అని చెప్పేసి ఆయన ఉంచుకున్నాడట. అలా ఉంచుకున్నప్పుడు ఆయన గురించి ఒక కంప్లైంట్ పెద్ద గురువు గారికి చెప్పాడట. ఏమని చెప్పాడంటే, మీరు నా దగ్గరికి పంపించినటువంటి వ్యక్తి ఎలా ఉన్నాడంటే, అతడు పొద్దున్నే లేవగానే ఆచమనం పూర్తి కాగానే నాకు ఏదో ఒకటి పెట్టండి అని, చద్దన్నం ఉన్నా పెట్టండి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడట. ఆకలికి తట్టుకోలేకపోతున్నాడట. ఎప్పుడైనా సరే ఏది పెట్టినా తింటానంటున్నాడట. నాకు ఈ పదార్థమే కావాలని అనట్లేదట. 8 గంటలు అయ్యేసరికి ఆ సమయంలో ఏదో ఒకటి పెట్టేయాలట. అంటే అలా కంప్లైంట్ చేస్తే, సరే ఒకసారి నీ దగ్గరికి పంపించినటువంటి శిష్యుడిని పంపించండి అంటే, అప్పుడు చెప్పాడట గురువుగారు, నాయన నువ్వు మీ గురువుగారు మిమ్మల్ని ఒకసారి రమ్మన్నారు, నువ్వు ఒకసారి వెళ్ళిరా నాయన అన్నారట. సరేనండి అని చెప్పేసి ఈ శిష్యుడు వెళ్ళాడట. శిష్యుడు సరేనండి రేపు పొద్దున్నే ట్రైన్కి వెళ్ళిపోతానండి అని చెప్పారట. అలాగే పొద్దున్నే లేచాడు, ఆచమనం చేసుకున్నాడు, వెళ్ళిపోయాడండి. ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయాడట. ఆయన వెళ్ళేటప్పటికి 9 అయిందట. గురువు గారి దగ్గరికి వెళ్ళేసరికి 9 అయిందట. గురువు గారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేయగానే గురువు గారు అన్నారట, నీకు బాగా ఆకలి అవుతుందంట కదా, నువ్వు ఏది పెట్టినా తింటానంటున్నావట, చద్దన్నం పెట్టినా తింటున్నావట, మరి అందుకోసం ముందు నేను మాట్లాడుకోవడానికంటే ముందు నువ్వు వెళ్ళి నీ కోసం పలహారం సిద్ధం చేయించి పెట్టాను, నువ్వు పలహారం తినేసిరా, తర్వాత మనం మాట్లాడుకుందామంటే, అప్పుడు ఆ శిష్యుడు అన్నాడట, గురువుగారు నేను తినేసానండి అన్నారట. ఎక్కడ తిన్నావు అన్నారట. దారిలో నాకెందుకో తెలియదండి, నాకు ఆకలేస్తే నేను ఏమీ తినకుండా ఉండలేకపోతున్నాను. దారిలో నేను అలా వస్తూ ఉన్నప్పుడు నాకు ఆకలేసింది, అక్కడ ఒక గోమాత గోమయాన్ని పెట్టింది, ఆ గోమయం తినేసానండి, నాకు ఆకలి తీరిపోయిందండి అన్నారు. మనకు ఆకలైతే మనకు నచ్చిన హోటల్కే వెళ్ళి తింటామండి. కాసేపు ఆగుదాంలే, మంచి రుచికరమైన పదార్థం ఫలానా హోటల్లో దొరుకుతుందని మనకు ఒక అవగాహన ఉంటుంది. ఏదైనా ఒక ఊరు వెళ్ళామనుకోండి, ఒక 4 సార్లు వెళ్తే ఆ ఊర్లో ఎక్కడ మంచి భోజనం దొరుకుతుందో తెలుసు కాబట్టి మంచి భోజనం దొరికే దగ్గరికి వెళ్తాం. ఈ ఒక్క అరగంట ఓర్చుకుంటే మనం కావాలనుకున్న హోటల్ దొరుకుతుంది, మంచి పదార్థం తినొచ్చు అని ఒక అరగంట ఎదురు చూసి మంచి భోజనాన్ని తింటున్నాం. మరి అక్కడ ఆ శిష్యుడు ఏమంటున్నాడు, నాకు ఆకలేసిందండి, దారిలో గోమయం తినేసానన్నారు. గోమయం అంటే గోవు యొక్క పేడ. అంటే అక్కడ అతని ఏంటి, నాలుక యొక్క రుచిని జయించేశాడు. తాను ఉదర పోషణ నిమిత్తం తానేం చేస్తున్నాడు, తనకు ఏది దొరికితే అది తినేస్తూ ఉన్నాడండి. ఏది దొరికితే అది తినేస్తున్నాడు. అంటే ఏది దొరికినా ఇది తినాలనేటటువంటి, అంటే ఇంద్రియాలకు లొంగటం లేదు. అక్కడ పరమాత్మ
తనకి అనుభూతి రూపంలో పొందుతున్నాడు. దేహ పోషణ కోసం ఏది దొరికితే అది. ఒక గురువుగారు రోజు భిక్షాటన చేసేవారట. భిక్షాటన చేస్తే ఒక ఆవిడ రోజు కూడా గురువుగారు మా ఇంటికి భోజనానికి వస్తాడని చెప్పి ఆమె రోజు వేడి వేడిగా అన్నము, పప్పు, నెయ్యి పెట్టి ఆ గురువుగారికి భోజనం పెట్టేదట. ఒకరోజు ఆమెకి సందేహం కలిగింది. ఆహా! గురువుగారికి నేను మంచి భోజనం పెడుతున్నాను. మరి ఈయన ఇంద్రియాలు మాకంటే ప్రత్యేకమేముంది? మేమేమో కష్టపడి వండుకొని పెడుతున్నాము. మరి ఆయన రోజు భిక్షాటనకొచ్చి మనం పెట్టే భోజనం తింటున్నారు. నిజంగా ఆయన యొక్క గొప్పతనం ఏంటో నేను తెలుసుకోవాలి అనుకుందట. అలా అనుకుని ఒకరోజు ఏం చేసిందంటే క్యారెట్‌లన్నీ తెచ్చి పొట్టు తీసి శుభ్రంగా కడిగి ఒక ప్లేట్‌లో పెట్టుకుందట. రోజులాగే ఆ గురువుగారు భవతి భిక్షాం దేహి అన్నారట. అనగానే అప్పుడు ఈమె ఈమె ఏం చేసిందంటే క్యారెట్ పొట్టు శుభ్రంగా కడిగి పెట్టుకుంది కదండి, తీసుకొచ్చి ఆ గురువుగారి చేతిలో పెట్టిందట. రోజు ఈమెకే భావన ఉంది, నేను రోజు నెయ్యి, పప్పు, అన్నం పెడుతున్నాను, గురువుగారు సంతోషంగా తింటున్నారు, ఇవాళ తింటారో తినరో చూద్దామని చెప్పి అనుకుంది. మనమైతే తినం కదండి. క్యారెట్ తింటాం, పొట్టు మాత్రం మనం తీసి పడేస్తామండి. ఆమె క్యారెట్ పొట్టు పెట్టి పరీక్ష చేసిందట. అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఆలోచన కలుగుతుందండి. ఇప్పుడు గురువుగారు రోజు ఈమె నెయ్యి, పప్పన్నం పెడితే ఎంత సంతోషంగా తినేవాడో, ఇప్పుడు ఆ క్యారెట్ పొట్టును కూడా అంత ప్రీతితో తినటం చూసి ఆమె ఆశ్చర్యపోయిందట. అప్పుడు ఆయన 2 పాదాల మీద పడిపోయి, స్వామి క్షమించండి స్వామి, మీరు భిక్షాటన చేసి తింటున్నారంటే నేనేదో గొప్ప భోజనం పెడుతున్నాననేటటువంటి అహంకారంతో పెట్టాను. నా అహంకారానికి నన్ను మన్నించండి. నేను తప్పు చేశానండి. మిమ్మల్ని అంటే ఇంద్రియాల యొక్క నిగ్రహ శక్తి ఉన్నటువంటి గురువులను అలా చూసినప్పుడు ఎవరైనా తల వంచి ప్రార్థించాల్సిందే కదండి. అక్కడే తిన్నాడట. తిన్న తర్వాత నీళ్లు కూడా ఇవ్వలేదు ఆ రోజు. రోజు పెద్దావిడ ఆమె నీళ్లు కూడా ఇచ్చేది. అక్కడే పశువుల కోసం అని చెప్పేసి ఒక తొట్టి పెట్టారట. అందులో తవుడు పోసి ఆ తర్వాత దానికోసం అని చెప్పేసి నీళ్లు, తవుడు కలిపి పెడితే ఆయన ఏం చేశాడు, ఆ తవుడు తెప్పను కొద్దిగా పక్కకు నెట్టేసి ఆ నీళ్లను దోసెడితో తీసుకొని తాగి సంతోషంగా వెళ్ళిపోయారు. మనమైతే మినరల్ వాటరేనండి, నీళ్ళు ఇస్తే ఇవాళ నీళ్ళు ఎవరికి పడట్లేదు, మినరల్ వాటరేనా అండి అని 1కి 2 సార్లు అడుగుతాం. ఎందుకు వచ్చిన గొడవ, వాళ్ళ నీళ్లు మినరల్ వాటరో కాదో నాకెందుకు అని ఒక బాటిల్ కూడా వెంట పెట్టుకొని వెళ్ళేటటువంటి పరిస్థితి ఈరోజు మనకుంది. ఇంద్రియాల యొక్క నిగ్రహం ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు? అక్కడ ఆ వ్యక్తి నేను గోమయాన్ని తిన్నాను అన్నప్పుడు గురువుగారు అన్నారట, నాయనా నేనిక నీకు చెప్పవలసింది ఏదీ లేదు, నువ్వు నేర్చుకోవాల్సింది ఏమీ లేదు అని ఆ గురువు గారే శిష్యుడికి పాదాభివందనం చేశాడు. ఎందుకు? ఆత్మానుభూతిని పొంది తాను ఇంద్రియాల యొక్క నిగ్రహాన్ని పొంది ఉన్నాడండి. ఇంద్రియ నిగ్రహం ఎవరికైతే ఉంటుందో, సంనియమ్యేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూత హితే రతాః అని కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా చెప్తున్నారు. 12వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్పారండి, 4వ శ్లోకంలో చెప్పారు. ఏమంటున్నారు? ఇంద్రియ నిగ్రహం అంటే ఇలా ఉంటుంది, ఇది తినాలి, ఇది ఉంటే సంతోషం, ఇట్లాంటి విషయాలు ఏవీ లేవు. రమణ మహర్షి అట తను తుడుచుకునేటటువంటి తుండండి, ఆ తుండు కట్ట ఎన్ని రంధ్రాలు ఉండేవోనట. ఇప్పుడు రమణ మహర్షి స్నానం చేసేసి ఆ తుండుని తుడుచుకునేవాళ్ళట. తుడుచుకొని మళ్ళీ దాన్ని ఆరబెట్టేసుకొని మళ్ళీ ఆ చెట్టు తొర్రలో పెట్టుకునేవాళ్ళట. ఒకరోజు ఒక శిష్యుడు చూశాడు, అయ్యో మా రమణులకి మేము ఇంతమంది గొప్ప గొప్ప శిష్యులం, ధనవంతులమైన శిష్యులం ఉన్నాం, రమణులకు ఒక మంచి తుండు ఇవ్వాలనే ఆలోచన మాకు రాలేదు అని రమణుల దగ్గరికి వెళ్ళి, స్వామి ఇదిగోండి తుండు అని ఇచ్చారట. ఎందుకు తెచ్చారు ఈ తుండు అన్నారట. చూశాను స్వామి, మీరు తూడ్చుకునేటటువంటి తుండు ఎన్ని రంధ్రములు ఉన్నాయో అంటే ఆ రంధ్రముల్లో నుంచి నేను కోట్లాది నక్షత్రాలను చూస్తున్నాను అని చెప్పేసి, మరి సూర్యచంద్రులతో కూడినటువంటి నక్షత్రాలను చూస్తున్నాను అని చెప్పి ఆ తుండులోనే అంతటి వైభవాన్ని అనుభవించినటువంటి వ్యక్తి ఎక్కడా? ఈ వస్త్రానికి చిన్న చిరుగు పడిందని విడిచిపెట్టి మరి నూతన వస్త్రాల కోసం ప్రయత్నం చేసే మనస్థితి ఎక్కడ? అంటే ఏంటి ఇక్కడ? ఇంద్రియాల యొక్క నిగ్రహం అంటే తాను ధరించే వస్తువు పట్ల, తాను తినేటటువంటి పదార్థం పట్ల, తాను అనుభవించే సుఖాల పట్ల మరి ఏమాత్రము దృష్టి లేనటువంటి ఎవరైతే ఆ వ్యక్తులు ఉంటారో
వాళ్ళు నిజంగా ఆత్మానుభూతిని పొందినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు మనకెవరైనా తారసపడితే ఖచ్చితంగా వీళ్ళే పరమాత్మ స్వరూపాలని వాళ్ళని పట్టుకొని వాళ్ళని విడిచిపెట్టకుండా ఉండాలండి. వాళ్ళు ఎంతగా మనల్ని ఎలా ఉంటారంటే ఆత్మానుభూతి పొందిన వాళ్ళు వాళ్ళ యొక్క స్థితి మనకు అర్థమయ్యేలాగా ఉండరండి. అయ్యో నేను దేవుణ్ణి అయిపోయానని చెప్పేసి వాళ్ళు మనకు కనబరచరు. వాళ్ళని మనమే ఏం చేయాలి? వాళ్లకు వాళ్ళు తినేటటువంటి పదార్థము, వాళ్ళ యొక్క వాళ్ళు మాట్లాడే తీరు, వాళ్ళు ధరించినటువంటి వస్త్రాలు, వాటి పట్ల వాళ్ళకున్నటువంటి మరి ప్రేమ, వీటన్నింటినీ గమనించినప్పుడు నిజంగా వాళ్ళలో ఉన్నటువంటి స్థితి ఏంటో మనకు అర్థమవుతుందండి. అంటే ఇంకా దేహ సంబంధమైన విషయాల పట్ల వ్యామోహం కనబరుస్తున్నారంటే ఆత్మానుభూతిని పొందలేదు. ఆత్మానుభూతిని పొందినటువంటి వాళ్ళని గుర్తించాలి. అలా గుర్తించి వాళ్ళని పట్టుకోవాలండి. వాళ్ళు చిరాకే పడతారండి. వాళ్ళు చిరాకు పడుతున్నా అంటే మొదట వాళ్ళ యొక్క స్థితిని వాళ్ళు స్వయంగా చెప్పరు. ఇప్పుడు ఈయన గొప్పవాడంటే మనం ఏం చేస్తాం? వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుంటాం. కానీ వాళ్ళు తొందరగా బయటపడరు. వాళ్ళని మనం ఏం చేయాలి? మనకున్న జ్ఞానాన్ని, శాస్త్ర జ్ఞానాన్ని బట్టి మనం ఏం చేయాలి? వాళ్ళ యొక్క లక్షణాలను మనం అంచనా వేసినప్పుడు వాళ్ళెప్పుడూ బ్రహ్మము చేత రమిస్తూ ఉంటారు. ఇంకా దేహ సంబంధమైనటువంటి పోషణ పట్ల వాళ్ళకి శ్రద్ధ ఉండదండి. మనం ఒక పూట తినకపోతే అయ్యో తినలేదు అనుకుంటాం. కానీ తినటానికి కూడా మనం ఏం చేస్తున్నాం? రుచిని ఎంచుకుంటున్నాం. వాళ్ళు మాత్రం రుచిని ఎంచుకోరండి. ఏది దొరికితే ఆకలవుతుంది. ఏంటి శరీరం అనేటటువంటి యంత్రానికి ఏదో ఒక పదార్థం పెట్టేద్దామని చెప్పేసి పెడతారు. ఇది పెడితేనే బాగుండు, ఇది తింటేనే బాగుండు అని చెప్పేసి వాళ్ళ యొక్క దృష్టి అలా ఉండదండి. మనమేమనుకుంటాం? రుచికరమైన పదార్థం ఇంకొద్దిగా ఎక్కువ తినాలనుకుంటాం. రుచి లేని పదార్థం తినకూడదు అనుకుంటాం. వాళ్ళు రుచితో సంబంధం లేకుండా వాళ్ళ యొక్క తీరు ఉంటుందండి. అలాంటి వారి కోసం మనం ప్రయత్నం చేయాలి. అలాంటి వారు దొరికినప్పుడు వారి దగ్గర మనం శుశ్రూష చేసి మనల్ని మనం తెలుసుకోవడానికి వారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందే ప్రయత్నం చేయాలి. అంటే మనము గురువులను ఏం చేయాలి? పూజిస్తూ ఉండాలి. అందుకే ఇక్కడ ఆయన ఏమన్నారు? మనము మన లోపట ఉన్న భగవతత్వాన్ని అనుభూతి చెందాలంటే ఇక్కడ ప్రాథమికంగా చెప్పిన నియమం ఏంటి? మన ఉదరమును 2 భాగములు ఆహారము చేత, ఒక భాగం నీటి చేత, ఒక భాగము వాయువు చేత మనం విభజన చేసుకుని యోగము కోసం ప్రయత్నం చేయాలి. ఇక్కడ వశిష్ఠుడు చెప్పేటటువంటి మాటలు ఏంటంటే, మరి నీ యొక్క మనస్సును నువ్వు ఎలా దిద్దుకోవడానికి చెప్తున్నారు. అంటే బాహ్య సంబంధమైనటువంటి శరీరాన్ని పోషణ చేసుకోవడానికి ఇదొక నియమం. ఖచ్చితంగా ఈ నియమం పాటించాలి. ఇప్పుడు మనసుకు ట్రైనింగ్ ఇవ్వాలండి. మనసుకు ట్రైనింగ్ ఇవ్వడం ఎలా అంటే, చిత్తస్య భోగైహి ద్వౌ భాగౌ. అంటే మన మనసు కూడా ఆహారం అడుగుతుంది కదండి. ఇప్పుడు మనస్సును ఏం చేయాలంటే మొదట ప్రారంభంలోనండి, అంటే గురువు గారి దగ్గరికి వెళ్ళి నీ లోపల ఆత్మశక్తి ఉంది అని చెప్పినప్పుడు ఆత్మను తెలుసుకునే ప్రయత్నంలో మన శరీరానికి సంబంధించి పోషణ చేయడంలో ఇలా మనం చెప్పిన నియమం పాటించాలి. 2 భాగాల ఆహారము, ఒక భాగం నీరు, ఒక భాగం వాయువు చేత ఇలా చేసేసి ఇప్పుడు మన యొక్క మనస్సును ఆహారము కోసం 2 భాగాలు ఆలోచన చేయవచ్చట. అంటే మొదట్లోనండి, ఇది సాధన ప్రారంభంలో ఇలా మనం ఏం చేయాలి? మనం దానిని సరి చేసుకోవాలన్నమాట. అంటే 2 భాగాల పాటు, అంటే మన యొక్క చిత్తమును, మన మనస్సును 4 భాగాలుగా చేసుకోవాలి. ఇందాక మన ఉదరమును 4 భాగాలు చేసుకున్నాం కదా. ఇప్పుడు కూడా మనం ఏం చేయాలి? ఈ మనస్సును కూడా, చిత్తమును కూడా 4 భాగాలు చేసి 2 భాగాలు ఆహారం కోసం మనం ఆలోచన చేయవచ్చు. సాధన ప్రారంభం అండి, మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, సాధన ప్రారంభంలో మాత్రమే ఈ విషయం జరుగుతుంది. ఇక్కడ ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మన మనస్సును ఆహారం కోసమని కొంత ఆలోచన చేయవచ్చు. అది 2 భాగాలు చేయవచ్చట. శాస్త్రేనైకం ప్రపూరయతు. ఒక భాగం శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి ప్రారంభం చేయాలి. అంటే గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత గురువు చెప్పినటువంటి సాధన చేయడానికి మనం సిద్ధమైనప్పుడు మనలో ఏ విధమైనటువంటి స్థితి జరుగుతుందట అంటే, మొదట మనం ఆహారాన్ని క్రమ పద్ధతిలో పెట్టుకున్నాం. మన మనస్సు కూడా ఎప్పుడు పూర్వజన్మ యొక్క సంస్కారాల చేత ఎప్పుడు ఆహారం గురించి ఆలోచిస్తుంది. ఆహారం అంటే తినే ఆహారం ఒక్కటేనా? కళ్ళతో చూసేటటువంటి విషయాలన్నీ ఆహారమే, చెవి ద్వారా వినేటటువంటి శబ్దాలన్నీ ఆహారమే, ముక్కు ద్వారా చూసేటటువంటి వాసనలన్నీ ఆహారమే,
నాలుక ద్వారా తీసుకునేటటువంటి ఆహారాలకు సంబంధించినటువంటి రుచికి సంబంధించినవన్నీ ఆహారమే. శరీరంతో మనం అనుభవించేటటువంటి సుఖాలకు సంబంధించి ఆలోచించేవన్నీ కూడా ఆహారమే. ఆహారం అంటే ఇంద్రియాల ద్వారా మనం ఏదైతే గ్రహిస్తున్నామో ఇదంతా కూడా ఆహారమే. అంటే మన మనసు ఎప్పుడు దేని గురించి ఆలోచిస్తుంది? 5 ఇంద్రియాల ద్వారా అనుభవించే విషయ సుఖాల కోసం ఆలోచిస్తుంది. కాబట్టి సాధన ప్రారంభంలో ఉన్నప్పుడు నీ యొక్క చిత్తమును ఇంద్రియాల కోసం అని చెప్పి, ఇంద్రియాలు అనుభవించేటటువంటి విషయ సుఖాల కోసం 2 భాగములను అనుభవించవచ్చు, అంటే ఆలోచించవచ్చు. ఇప్పుడు ఇంకొక భాగం శాస్త్రాన్ని మనం అధ్యయనం చేయాలండి. అంటే ఇక మనం గురువు గారి దగ్గర ఉపదేశం తీసుకోగానే కంటిన్యూస్ గా ఈ మనసును నిగ్రహించేసి ఇక నువ్వు ఏ విషయం గురించి నువ్వు ఆలోచించకు, ఆహారం గురించి ఆలోచించకు, నాకు ఈ బట్టలు కావాలని ఆలోచించకు అని అంటే మనసు ఒప్పుకుంటుందా? అస్సలు ఒప్పుకోదండి. ఎందుకంటే జన్మాంతర శతభ్యాస అంటే అనేక లక్షల కోట్ల జన్మల నుంచి మన లోపట ఉన్నటువంటి జన్మాంతర సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్కారాలన్నీ కూడా ఏం చేస్తాయి మనల్ని అనంటే, మనం మన లోపట ఉన్నటువంటి భగవంతుణ్ణి తెలుసుకోకుండా అడ్డుపడతాయండి. అలా అడ్డుపడతాయి కాబట్టి మనం ఏం చేయాలి అంటే చిరాకాలాభ్యాసాత్ అంటే చిరకాలం అంటే అనేక సంవత్సరాల పాటు మనం ఏం చేయాలి? అభ్యాసం చేయవలసి ఉంటుందండి. అలా అభ్యాసం చేసినప్పుడు మాత్రమే ఏమవుతుంది అనంటే క్షీయతే. దేనికి క్షీయత అంటే మరి మన వాసనలకు సంబంధించినటువంటి నాశనం జరుగుతుంది. ఒక్కసారే గురువు గారు చెప్పారు, మీరందరూ ఆత్మస్వరూపాలండి, ఇక మీరు ఈ దేహాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదంటే ఈ పిల్లవాడికి ఐస్ క్రీమ్ అంటే బాగా ఇష్టం అండి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాక డాక్టర్ గారు చెప్పారు, మీ పిల్లవాడు చల్లగా ఉండే పదార్థం ఏది కూడా తినకూడదు, తిన్నాడంటే ప్రమాదంలో పడతాడంటే ఒక్కసారిగా రేపటి నుంచి నువ్వు రేపటి నుంచి ఐస్ క్రీములు చల్లటివి తినటానికి వీల్లేదన్నాం. వాడికి ఇన్ని రోజులు ఏం చేసాం? వాడు ఏది కోరితే అది పెట్టేవాడు, ఎక్కువగా చల్లటి పదార్థాలే పెట్టేవాళ్ళం. ఒక్కసారిగా వాడిని తినొద్దు అంటే అప్పుడు ఏమవుతుందంటే అది పెద్ద ప్రమాదం. డాక్టర్ గారు చెప్పిన పద్ధతి ఎలా చెప్తారు? నెమ్మదిగా పిల్లవాడికి రోజుకు మీరు ఒక 100 గ్రామ్స్ చల్లటి పదార్థం పెట్టేవాళ్ళు అనుకోండి, ఇప్పుడు ఒక 50% పెట్టండి, ఒక 50 గ్రాములు పెట్టండి. తర్వాత నెమ్మదిగా తగ్గించమంటారు. కానీ ఒకేసారండి మీ పిల్లవాడు రేపటి నుంచి ఐస్ క్రీమ్ తింటే వీడి పని క్లోజ్ అన్నారనుకోండి, ఇప్పుడు అనారోగ్యంతో ఆ పిల్లవాడికి వచ్చే ఇబ్బంది ఏమో గాని వాడిని తినొద్దు అన్నప్పుడు వాడు మానసికంగా బలహీన పడిపోతాడు. ఎందుకు? వాడు ఏం తింటున్నా వాడు చల్లగా తినే పదార్థం గురించే ఆలోచిస్తాడు. కానీ వాడు ఇంకా ఐస్ క్రీమ్ కంటే గొప్పదైనటువంటి ఖరీదైన పదార్థం తింటున్నా వాడు తృప్తిగా ఉండడు. ఎందుకు తృప్తిగా ఉండడు? రోజు తినేది వాడికి ఇష్టం, రోజు తినేది కనపడకపోతే వాడు బాధపడిపోతాడు. కాబట్టి నెమ్మదిగా ప్రయత్నం చేయాలి. అందుకే గురువు గారు శాస్త్రం నందు చెప్పబడిన విషయాలను కూడా వింటుండాలి. ఇంకా దేహ సంబంధమైనటువంటి విషయాల గురించి కూడా 50% ఆలోచిస్తూ ఉండమని శాస్త్రం చెప్పింది. అంటే సాధన ప్రారంభంలో మనకు సూచన చేసిన విషయాలు. ఇప్పుడు ఏం చేయాలి? ఇక ఒక భాగం మిగిలిపోయిందండి. గురు శుశ్రూషయా చ ఏకముత్పన్నస్య అన్నారు. అంటే ఒక భాగము గురువుకి శుశ్రూష చేయాలి. ఎవరైతే మనకు శాస్త్రజ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారో, ఏ గురువు ద్వారా అయితే మనం శాస్త్రాన్ని తెలుసుకున్నామో ఆ గురువుకు సంబంధించినటువంటి శుశ్రూష చేస్తూ ఉండాలి. అంటే మనం సాధన ప్రారంభించినప్పటి నుంచి మనకు సహాయం చేస్తున్నటువంటి, అంటే భగవంతుణ్ణి తెలుసుకోవడానికి మనకు సహాయం చేస్తున్నటువంటి గురుస్వరూపాలకు శుశ్రూష చేయాలి. దక్షిణామూర్తికి 24 మంది గురువులు అన్నప్పుడు మరి మనం కూడా భగవంతుడు మన లోపట ఉన్నారని తెలిసినప్పుడు మనం తెలుసుకున్న తర్వాత మనల్ని మనం తెలుసుకోవడానికి మన యొక్క జీవన ప్రయాణంలో ఎంతో మంది గురుస్వరూపాలు మనకు ఏం చేస్తూ ఉంటారు? సహకరిస్తూ ఉంటారండి. ఎన్నో విషయాలను తెలుసుకోవడానికి వాళ్ళు ఏం చేస్తుంటారు? వాళ్ళ యొక్క మాట కానివ్వండి, లేకపోతే వాళ్ళ యొక్క ప్రవర్తన కానీ మనల్ని ఆకట్టుకుంటుందండి. అలా ఆకట్టుకోవడంలో దక్షిణామూర్తికి జరిగినటువంటి ఒక విషయం చెప్తాను. దక్షిణామూర్తి ఒక విషయాన్ని గమనించారట. ఒక పెళ్లి కానటువంటి అమ్మాయి వాళ్ళ ఇంటికి బంధువులు వచ్చారట. వాళ్ళ ఇంట్లో ఎవరూ లేరండి. చేతులకు గాజులు ఉన్నాయి ఆ పిల్లకి.
ఇంట్లో ఏమీ లేవట పెట్టడానికి. అప్పుడు ఆ అమ్మాయి ఏం ఆలోచించిందంటే, బియ్యాన్ని దంచి పిండి చేసి దోసలు పోసి పెడదాము అనుకుందట ఆ అమ్మాయి. అలా అనుకున్నప్పుడు ఇంట్లో ఏమీ లేదనే విషయం మరి ఇంటికొచ్చిన అతిథులకు తెలిస్తే బాధపడతారని, ఈ అమ్మాయి చేతికున్నటువంటి గాజులు తీసేసి, ఆ పిండి దంచి, ఆ పిండిని ఏం చేసింది? అంటే బియ్యాన్ని దంచి పిండి చేసి, ఆ పిండితో వారికి దోసలు పోసి, ఏదో రొట్టె ముక్క చేసి వాళ్ళకి ఆహారాన్ని అందించిందట. అంటే ఆ అమ్మాయి చూడండి, అవతలి వారికి ఇబ్బంది కలిగించకుండా తన పనిని పూర్తి చేసుకుంది. అవతలి వారికి గౌరవ మర్యాదలు ఇస్తూ వారి యొక్క అంటే వారికి ఏమాత్రము తన దగ్గర ఈ వస్తువు లేదనే విషయం అవతలి వారికి తెలియకుండా జాగ్రత్త పడి చేసినటువంటి తీరును చూసి ఇక్కడ దక్షిణామూర్తి ఈ అమ్మాయి నాకు గురువు అన్నారు. అంటే ఏంటి ఇక్కడ? వారి యొక్క ఆ అమ్మాయి యొక్క సంయమనాన్ని గుర్తించాడండి. అంటే ఆ అమ్మాయి యొక్క గొప్పతనాన్ని గమనించాడు. ఎలా గమనించారండి? ఎలా గమనించారంటే ఆ అమ్మాయి ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఆ అమ్మాయి చేసినటువంటి విషయము ఏదైతే ఉందో ఆ విషయము వలన తనకేమైంది అంటే తనకు అర్థమైంది. నేను ఏదైనా ఒక పని చేస్తే ఈ పరులకు ఇబ్బంది కలిగించకూడదు. పరులకు ఇబ్బంది కలిగించినప్పుడు అదేమవుతుంది? చాలా ప్రమాదం అవుతుంది. అవతలి వాళ్ళు ఏంటి? వాళ్ళ ఇంటికి వెళ్ళామండి, వాళ్ళ ఇంట్లో ఏమి తినడానికి లేదట, అప్పటికప్పుడు బియ్యం దంచి పిండి చేసి రొట్టె పెట్టారు అన్నప్పుడు ఆ కుటుంబం యొక్క పరువు పోతుందా లేదా? అంటే మరి కుటుంబం యొక్క గౌరవాన్ని నిలబెట్టిందా లేదా అమ్మాయి? ఆ అమ్మాయిని కూడా గురువుగా తీసుకున్నాడటండి దక్షిణామూర్తి. అంటే మనం ఎవరి నుంచైనా ఏదైనా ఒక మంచిని తీసుకున్నప్పుడు వాళ్ళని గురువుగా స్వీకరించటం చెయ్యవచ్చా చేయకూడదా? దక్షిణామూర్తి చెప్పారు కదా, ఆయన నేను గురువుగా తీసుకున్నానని చెప్పాడు కదండి. అంటే మనం తీసుకోవడంలో ఏమైనా తప్పుందా? మనకి కూడా ఏమీ తప్పులేదు. అంటే మనం కూడా ఎవరి దగ్గర నుంచైనా ఏదైనా మంచిని తెలుసుకున్నప్పుడు వాళ్ళని గురుస్వరూపంగా వాళ్ళని మనం ఖచ్చితంగా మనసు యందు భావన చేయవచ్చు, వాళ్ళని మనం పూజించవచ్చు కూడా. అందుకే గురు శుశ్రూష చేయాలి అని చెప్పారు. అంటే ఇక్కడ మన మనసుకు 4 విధాలుగా ట్రైనింగ్. ఎలా ట్రైనింగ్ ఇచ్చాం? మనం ఇచ్చినటువంటి ట్రైనింగ్ ఏంటి? ఇక్కడ 2 భాగాలు. అంటే 50% దేహ సంబంధమైన విషయాలు. అంటే దేహ సంబంధమైన విషయాల యొక్క ఆలోచనను తగ్గించామా లేదా? గురువు గారి దగ్గరికి వెళ్ళి జ్ఞాన ఉపదేశం పొందిన తర్వాత ఇంతకు ముందు శాస్త్రాన్ని మనకు నచ్చితే శాస్త్రాన్ని మనం అధ్యయనం చేసాం, నచ్చకపోతే శాస్త్రాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం నీ లోపట ఈశ్వరుడు ప్రకాశిస్తున్నారు అని తెలిసిన తర్వాత దేహ సంబంధమైన విషయాల గురించిన ఆలోచన సగానికి సగం తగ్గించేశారా లేదా? తగ్గించాలి కూడా. తగ్గించలేదంటే మాత్రం నష్టపోతామండి. లేదండి నేను గురువు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా మునుపటిలాగే నేను ఎప్పుడు దేహ సంబంధమైన విషయాల గురించి ఆలోచిస్తానన్నారనుకోండి, అలా ఆలోచించడం వల్ల నష్టపోయేది నీవు. కొన్ని కోట్ల జన్మల తర్వాత ఎంతో మందికి తెలియనటువంటి వైభవం ఈశ్వరుడు నీకు గురువు ద్వారా నీ లోపట ఉన్న సత్యాత్మ గురించి తెలియచేశారు. సత్యాత్మ గురించి తెలుసుకున్న తర్వాత నీ యొక్క సాధన ఎలా ఉండాలో తెలుసుకోకుండా నేను ఇలాగే ఉంటానండి అంటే కుదరదండి. నిజంగా నీకు ఒక లక్ష్యం అంటూ వచ్చింది, నువ్వు ఇల్లు కట్టాలనుకున్నావనుకోండి, ఇల్లు కట్టాలి అనుకున్నప్పుడు డబ్బు నీ దగ్గర కొంత సరిపడా లేదనుకోండి, అప్పుడు నువ్వేం చేస్తావు? నీవు మీ కుటుంబానికి సంబంధించి ప్రతి సంవత్సరం మీ పిల్లవాడు పుట్టినరోజు చేస్తారు. ఇప్పుడు ఈ సంవత్సరం పిల్లవాడు పుట్టినరోజు వద్దులే అనుకుంటారా లేదా? ఎందుకు? ఇల్లు పూర్తి కావాలి, ఒక్కొక్క రూపాయి కూడబెట్టాలి. కూడబెట్టినప్పుడు మాత్రమే, అంటే అత్యవసరమైనటువంటి విషయాల కోసం డబ్బు ఖర్చు చేస్తాం. అనవసరమైన విషయాలు అనుకున్నాం అనుకోండి, ఒక సినిమాకి వెళ్తే కుటుంబం అంతా ఒక 2000 అవుతుంది అనుకోండి, ఎందుకు? మన టీవీలో వచ్చినప్పుడు చూసేద్దాంలే, ఇప్పుడు సినిమా కోసం 2000 ఖర్చు పెట్టడం ఎందుకు? ఒకప్పుడు 2000తో సినిమా చూడటం పెద్ద కష్టమేమీ కాదు. ఒక పనిని మనం ప్రారంభించాక ఆ పని కోసం అని చెప్పేసి మనకు డబ్బు అవసరం అవుతుందన్నప్పుడు ప్రతి విషయంలో కూడా జాగ్రత్త ఉందా లేదా? ఇప్పుడు ఇంతకు ముందు నువ్వు ఈ దేహాన్ని పోషించుకోవడమే నీ యొక్క గొప్ప ప్రయోజనం. ఇప్పుడు ఈ దేహం లోపట ఉన్నటువంటి ఆత్మ వస్తువును నువ్వు తెలుసుకోవడం గొప్ప అవసరము అని నీకు తెలిసిందండి. ఇప్పుడు తెలిసిన తర్వాత నువ్వేం చేయాలి? నీ లోపట ఉన్నటువంటి సత్య స్వరూపమైన ఆత్మను తెలుసుకోవడానికి దేహ సంబంధమైన చింతన సగానికి సగం తగ్గించేశావు. ఈ సాధన చేస్తేనే
నువ్వు భగవంతుడిని నీ లోపట ఉన్నాయని దర్శనం చేస్తారు. అందుకే మరి ఈ జన్మలో మనం తెలుసుకున్నటువంటి భగవత్ స్వరూపాన్ని మరి మనం పూర్ణంగా పొందగలమా అంటే మనం ఏం చేస్తాం? ఈ దేహ సంబంధమైన విషయాల మీద భ్రాంతిని తగ్గించుకోలేక, అంటే ఈ దేహ సంబంధమైన విషయాల మీద ఆసక్తి తగ్గించుకోలేక, భార్య, బిడ్డలు, బంధువులు, తర్వాత ఇంకా ఈ సమాజంలో మనకున్న కీర్తి ప్రతిష్టలు, వీటన్నింటికి మనం ఆకర్షించబడి ఉంటాం కాబట్టి ఈ ఆకర్షణ నుంచి మనం బయటపడలేక మనం ఏం చేస్తుంటాం? ఎప్పుడు ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తాం. తిన్న పదార్థాల గురించి ఆలోచిస్తాం. నచ్చిన పదార్థం గురించి ఆలోచిస్తాం. నచ్చిన వ్యక్తుల గురించి ఆలోచిస్తాం. రకరకాలైనటువంటి వస్త్రాలకు సంబంధించిన విషయాలు ఆలోచిస్తాం. అంటే మనం చూసినవి, విన్నవి, తిన్నవి, అనుభూతి పొందినవి అన్నింటి గురించి కూడా మనం ఏం చేస్తాం? ఆలోచన చేస్తూ మనం భగవంతుడు శాస్త్రంలో చెప్పబడిన విషయాలకు సంబంధించినటువంటి సాధన చేయడంలో వెనకబడుతుంది. అంటే నీది పూర్తిగా భగవంతుడు ఏం చెప్తున్నారు? నీ యొక్క లక్ష్యంని సాధించడం కోసం నువ్వు కొన్నింటిని త్యాగం చేయాలి. ఏ విషయాల గురించి త్యాగం చేయాలి? నువ్వు దేహ సంబంధమైన విషయాలన్నింటినీ 50% తగ్గించేయాలంటున్నారండి. 50% మాత్రమే నువ్వు ఆలోచించవచ్చు. 25% శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి నువ్వు వినియోగించుకో. ఇంకొక సగభాగాన్ని గురువుకి శుశ్రూష చేయడం యందు, అంటే పరులకు ఉపకారం చేయడం యందు గురువు ఏం చెప్తారు? 10 అందరి లోపల భగవంతుడు ఉన్నారు కాబట్టి పరులకు చేసేటటువంటి ఉపకారం గురువు యొక్క శుశ్రూషయేనండి. గురువు శుశ్రూషలలో ఏమున్నాయి? ఆత్మ, అంగ, స్థాన, భావ శుశ్రూషలు ఉన్నాయా లేదా? అంగ అంటే శరీరంతో చేసేటటువంటి శుశ్రూష. స్థానం అంటే గురువు ఉన్నటువంటి స్థానం. గురువు ఎక్కడుంటాడు? నీకు ఉపదేశం చేసిన గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు అక్కడ సేవ చేస్తావు. ఆయన స్థానానికి వెళ్ళి చేస్తావు. ప్రతి స్వరూపంలోనూ భగవంతుణ్ణి చూసినప్పుడు నీ యొక్క శుశ్రూష ఎలా మారిపోయింది? ఏ వ్యక్తి కష్టంలో ఉన్నా గురు స్వరూపం కష్టంలోనే ఉంది. ఆ స్వరూపం దగ్గరికి ఒక్కొక్కసారి మన దగ్గరికి సహాయం కోసం వేరొకరు వస్తారు, సహాయం చేస్తాం. వేరొక చోటికి మనమే వెళ్ళవలసి ఉంటుందండి. ఒక్కొక్కసారి మనం భగవంతుడు అప్పచెప్పిన కార్యం కోసం ఫలానా చోటకి వెళ్ళి మీరు ఈ పని చేయాలంటే ఖచ్చితంగా వెళ్ళి చేయాలి. ఎందుకు చేయాలి? గురుస్థానం ఎక్కడ ఉంది అంటే అవసరం ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి శుశ్రూష చేస్తామండి. ఇక భావములు అంటే సద్గురువు చెప్పినటువంటి భావములు ఏమిటి? నీ లోపట భగవంతుడే ఉన్నాడు, వాళ్ళ లోపట భగవంతుడున్నాడు, ప్రతి ప్రాణిలో భగవంతుడున్నారన్నప్పుడు గురువు చెప్పిన మాటల చేత ఏకీభవించవలసి ఉంటుంది. అలా ఏకీభవించినప్పుడు మాత్రమే నువ్వు ఎవరికైనా సహాయం చేస్తే, నేనెవరికి సహాయం చేశానంటావు? భగవంతుడికే నేను సహాయం చేశాను. అంతే. మారిపోయిందండి. ఒకప్పుడు పలానా వ్యక్తికి నేను సహాయం చేశానండి. ఇప్పుడు ఎవరికి సహాయం చేశావు నువ్వు? నా స్వరూపంగా ఉన్నటువంటి మరొకరికి సహాయం చేశాను. అంటే ఆత్మ శుశ్రూష. భావముల చేత ఏకీభవిస్తున్నామంటే వేరొకరికి ఉపకారం చేస్తున్నాం. వేరొకరిలో కూడా భగవంతుడున్నాడు. ఇది భావ శుశ్రూష. నా స్వరూపమే విశ్వమంతటా వ్యాపించి ఉంది అన్నప్పుడు ఆత్మ శుశ్రూష. అంటే నీకు నువ్వు చేసుకునే శుశ్రూషయే ఆత్మ శుశ్రూష అండి. ఎవరికైనా మనం ఏదైనా చేశాం. ఎవరికి చేశావు? మన కుటుంబానికి ఏంటంటే మా అబ్బాయికి చేశానండి, మా బంధువులకు చేశామండి. ఎవరికో ముక్కు మొహం తెలియని వారికి చేశామంటే ఎవరో తెలియదండి, ఆ సమయంలో వాళ్ళు కష్టంలో ఉన్నారట, సహాయం చేయమన్నారు, చేశాం. ఆత్మ శుశ్రూష. నీకు నీవే సహాయం చేసుకుంటున్నావు. ఒక వ్యక్తి ఏదో ప్రమాదంలో ఉన్నాడు. ప్రమాదంలో ఉన్నప్పుడు నీకు వాళ్ళు కనిపించారు. వాళ్ళ ప్రమాదాన్ని నువ్వు పోగొట్టగలవు, అంటే వారికి సహాయం చేయగలవు. ఇప్పుడు నువ్వు వారికి సహాయం చేసినప్పుడు నీ మనసు యందు ఏ ఆలోచన ఉండాలి? నాకు నేనే సేవ చేసుకుంటున్నాను, నాకు నేనే సహాయం చేసుకుంటున్నాననేంత గొప్పగా మన ఈ మానసిక స్థితి పరిపక్వత పొందినప్పుడు ఇది ఆత్మ శుశ్రూష. ఇలా శుశ్రూష గురించి భగవంతుడు చెప్పారు. అంటే మన చిత్తమును మనం సిద్ధం చేయాలండి. మన మనసును సిద్ధం చేయాలి. పిల్లవాడు స్కూలుకు వెళ్ళాలంటే అప్పటి వరకు 4 సంవత్సరాల వరకు పిల్లవాడు ఇంట్లో ఆడుతూ పాడుతూ మరి ఉన్న పిల్లవాడిని స్కూలుకు వెళ్ళాలి అనగానే వాడి యొక్క మైండ్ని మనం ఏం చేస్తాం? జాగ్రత్తగా వాడికి నచ్చే విషయాల నుండి నచ్చని విషయాల వరకు వాడికి, అంటే నచ్చని విషయాలను కూడా చేసేలాగా నచ్చజెప్పుకుంటూ వాడిని స్కూలుకి అలవాటు చేశామా లేదా? అంటే మనకు మన పిల్లలని వాడికి నచ్చని విషయాలను కూడా అలవాటు చేసేటటువంటి గొప్ప ఏమంటారు మానసిక పరిపక్వత మనకు ఉంది కదండి.
అంటే మన పిల్లవాడిని దిద్దడంలో కావలసిన పరిపక్వత మనకుందంటే మన మనస్సును కూడా మనం దిద్దుకోగలిగిన పరిపక్వత మనకు ఆల్రెడీ భగవంతుడు డిజైన్ చేసి పెట్టాడు. దీని గురించి ఏం టెన్షన్ లేదు. ఎంత మొండి పిల్లవాడైనా ఆ మొండి పిల్లవాడిని సరిదిద్దగలిగిన తెలివితేటలు మన దగ్గర ఉన్నాయంటే, ఎందుకున్నాయండి తెలివితేటలు మన దగ్గర అన్ని తెలివితేటలు? మరి దాని గురించి కూడా కృష్ణ పరమాత్మ అంటారు, మీకున్న తెలివితేటలన్నీ మీవని అనుకోకండి పొరపాటున కూడా. ఏమంటాడు? భూతానామస్మి చేతన. ఒక్క మాటలో తేల్చేశాడండి. సమస్త ప్రాణులలో ఉన్న తెలివితేటలలో నేనే ఉన్నానన్నాడు. అంటే మీరు దేనినైనా ఏదైనా సక్రమంగా చేయగలుగుతున్నారంటే దానికి సంబంధించిన తెలివితేటలన్నీ ఎవరివి? భగవంతుడివి. మరి ఇన్ని విషయాలు మనకు చెప్తున్నప్పుడు భగవంతుడు గొప్పవారా మనం గొప్పవారమా? నేను చెప్తున్నానా నా చేత భగవంతుడు చెప్పిస్తున్నారా? నేను తింటున్నానా నా చేత భగవంతుడు తినిపిస్తున్నాడా? నేను ఏదైనా చేస్తున్నానంటే భగవంతుడి శక్తి చేతనే చేస్తున్నానని మనము నమ్మి ఆ కార్యాన్ని చేసినప్పుడు నువ్వు అనుకున్న దానికంటే గొప్ప ఫలితం సాధిస్తావు. అలా కాకుండా నేనే చేస్తున్నానని చెప్పేసి మనం ఏదైనా పని చేశామనుకోండి, ఆ చేసినటువంటి పని ఏమవుతుంది అంటే నిన్ను అది సాగినంతసేపు నా వల్ల గొప్పగా జరిగిందంటాం. ఎప్పుడైతే అది జరగటం మానేసిందో అప్పుడు అంటాం పలానా వాళ్ళు వచ్చి అడ్డుపడ్డారండి, నేనేం చేయను, నాకు అడ్డుపడకుండా ఉన్నంతకాలం నేను చేశానండి. వాళ్ళు అడ్డుపడటం వల్ల నేను ఈ పని చేయలేదని వెంటనే అవతలి వాళ్ళ మీద ఏం చేస్తున్నావు? మనం ఏం చేస్తామంటే ఆ విషయాన్ని అవతల వారి మీదకి నెట్టేస్తామండి. అందుకే ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి, మన మనసుకు ఏ విధమైన ట్రైనింగ్ ఇవ్వాలి, ట్రైనింగ్ ఎలా ఇవ్వాలో చక్కగా నేర్పించినటువంటి గ్రంథం. అందుకే ప్రతి ఒక్కరూ చదవాలండి. వశిష్ఠ గీతను ప్రతి ఒక్కరూ కూడా అధ్యయనం చేయాలి. ఏ గ్రంథాన్ని మనం అధ్యయనం చేసినా నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి, నీ మనసుకు ట్రైనింగ్ ఇవ్వడానికి మరి అనేక రకములైనటువంటి సులభమైన సలహాలు ఇచ్చే గ్రంథాలు ఏ ఉన్నాయో పెద్దల ద్వారా తెలుసుకొని ఆ గ్రంథాల యొక్క అధ్యయనం చేసినప్పుడు నీ మనసుకు నువ్వు ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు అందరికీ ఉంటుందండి, నాకు భగవంతుణ్ణి తెలుసుకోవాలంటాం. కానీ భగవంతుణ్ణి తెలుసుకోవాలి అంటే దానికి తగినటువంటి తోడ్పాటు అందించగలిగినటువంటి సద్గురు స్వరూపాలు మనకు దొరికినప్పుడు వారి యొక్క అనుగ్రహము చేత వారి యొక్క వారి యొక్క సూచనలు సలహాల మేరకు మనం ఆయా గ్రంథాల యొక్క అధ్యయనం చేసినప్పుడు ఆ గ్రంథాలలో పెద్దలు అనుభూతి చెంది మనకు చెప్పిన విషయాలను మనం కూడా ఆచరణలో పెట్టుకున్నప్పుడు దాని వలన ప్రయోజనాన్ని పొందుతాం. నేను బ్రహ్మమైపోయానని చెప్పేసి మనం ఇక్కడ పరమాత్మ చెప్పే విషయాలను అధ్యయనం చేయడంలో వెనకబడ్డామనుకోండి, అలా వెనకబడినప్పుడు ఏమవుతుంది అంటే నువ్వు మళ్ళీ జన్మలు ఎత్తవలసి ఉంటుంది. అందుకే ఇక్కడ ఏమంటున్నారు, మరి మన యొక్క చిత్తమును 50%, 50% మాత్రమే దేహ సంబంధమైన విషయాల గురించి ఆలోచించాలట. అది ఎప్పట్లోనండి? సాధన ప్రారంభములో. కొంత సాధన మనం ప్రారంభించామండి, శాస్త్రాలు అధ్యయనం చేస్తున్నాం, మరి సద్గురు స్వరూపాలకి శుశ్రూషలు కూడా చేస్తూ ఉన్నాం. ఇలా చేస్తున్న కొద్ది రోజులకి శాస్త్రం మీద కొంత పట్టు నీకు కలుగుతుంది. అలా కలుగుతున్నప్పుడు నువ్వేం చేయాలి అంటే ఇక దేహ సంబంధమైన విషయాల ఆలోచన జీరో అండి, చెప్పట్లా. అంటే ఇప్పుడు మళ్ళీ తగ్గించాడు. రెండో స్థాయిలో ఎక్కడ కూడా పూర్తిగా వదిలిపెట్టరండి. ఎక్కడ అంటే ఆ రెండవ స్థాయిలో ఏం చేస్తారంటే ఒక భాగము మాత్రమే. ఏం చేయాలట ఇక్కడ? మనం ఏం చేయవలసి ఉంటుంది అనంటే నిగ్రహించబడినటువంటి మనస్సు చేత ఒక భాగం మాత్రం దేహ సంబంధమైన విషయాల గురించి ఆలోచించాలట. ఇక మిగిలినటువంటి 3 భాగాలు దేని గురించి ఆలోచించాలి? ఇదంతా శరీరానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ కాదండి. మనస్సును ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి? మనం ఎప్పుడూ భగవంతుణ్ణి మరి ప్రార్థించాలి అని చెప్పేసి అంటూ ఉంటాం కదా, నామము చేత, జపము చేత, కీర్తన చేత, తర్వాత మరి ఇంకా సద్గురువులకు సేవ ద్వారా మనం ఇలా ఎప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం? స్మరణ చేస్తూ ఉంటాం కదా. మనకి ఒక క్రమ పద్ధతి నేర్పిస్తున్నారండి. ఏంటి ఆ పద్ధతి అంటే మొదట్లో మనం ఏం చేయవచ్చు? మన చిత్తమును 50% దేహ సంబంధమైన విషయాల గురించి ఆలోచించచ్చట. కొంత సాధనలో మనం కొంత సాధనలో పట్టు దొరికిందండి. అంటే శాస్త్రాలను అధ్యయనం చేయడానికి నీ మనసు సిద్ధపడింది అనుకోండి. ఏదో ఒక గ్రంథం చదువుతుంటే ఆ గ్రంథం పట్ల మనకు ఆసక్తి పెరిగి
అందులో ఉన్న విషయాలన్నీ మనం అర్థం చేసుకుంటూ మనం ఉన్నామనుకోండి, అప్పుడు భగవంతుడు ఏం చేశారు, ఇంకొక మెట్టు ఎక్కిచ్చారు. ఇప్పుడు ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు, చిన్న స్థాయిలో ఉద్యోగం చేస్తున్నప్పుడు అండి, 10,000 రూపాయల ఉద్యోగం. ఆ ఉద్యోగంలో నువ్వు పర్ఫెక్ట్ గా ఉన్నావనుకోండి, వెంటనే ప్రమోషన్ వచ్చింది, 40,000 రూపాయలకు ప్రమోషన్ వచ్చింది. ఇప్పుడు ఏమైంది, నీ నైపుణ్యాలు పెరిగాయి. నైపుణ్యాలు పెరిగాయి కాబట్టి పెద్ద ఉద్యోగం వచ్చింది. నువ్వు పని చేసేటటువంటి పని కూడా పెరిగింది. పెరిగిందా లేదా? ఇంతకుముందు ఉదయం 9 నుంచి 5 వరకు ఉద్యోగం. ఇప్పుడు ఉదయం 7 నుంచి సాయంత్రం 8 వరకు ఉద్యోగం. అంటే జీతం పెరిగింది, నీ యొక్క నైపుణ్యాలు పెరిగాయి, నీ యొక్క కష్టం కూడా పెరిగింది. అదే విధంగా గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మొదట్లో ఏం చేసాం? కేవలం మంత్రం స్మరణ చేయమన్నారు, గ్రంథాల అధ్యయనం చేయమన్నారు. కొద్ది రోజులు మనం అలా హుషారుగా ఉన్నప్పుడు ఇక మనకి ఏంటి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తున్నారు. ఏంటి, 2 భాగాలు మాత్రమే. మీ చిత్తములో 2 భాగాలు. 50% విషయాల గురించి ఆలోచించండి. దేహ సంబంధమైన విషయాలు. ఒక భాగం శాస్త్రాన్ని అధ్యయనం చెయ్యండి. ఒక భాగం గురు శుశ్రూష చెయ్యండి అని చెప్పేసి చెప్పారు. తర్వాత ఇక మళ్ళీ కొంత అభ్యాసం పెరుగుతున్నప్పుడు మళ్ళీ మనకు చెప్పినటువంటి విషయాలేమిటి? ఇప్పుడు ఒక భాగము అంటే 25% దేహ సంబంధమైన విషయాల గురించి ఆలోచిస్తుండు. ఇలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇంకా ఏమవుతుంది, మిగిలినటువంటి 75% ఏం చేయాలి? 3 భాగాలండి. 4 భాగాలుగా విభజిస్తే చిత్తమును, ఒక భాగము దేహ సంబంధమైన విషయాల గురించి ఆలోచన, 3 భాగాలేమో శాస్త్ర అధ్యయనం చేస్తూ ఉండాలి. గురువు చెప్పేటటువంటి వాక్యముల యొక్క శ్రవణము చేస్తుండాలి. మొదట ఏం చెప్పారండి? శాస్త్ర అధ్యయనం ప్రథమము. తర్వాత శాస్త్రమునందు చెప్పబడినప్పుడు మనము శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు సందేహాలు వస్తాయండి. అలా సందేహాలు వచ్చినప్పుడు ఏం చేస్తాం? గురువు దగ్గరికి వెళ్ళి మన యొక్క సందేహాలకు నివృత్తి కోరుకుంటాం. అప్పుడు గురువు ఏం చేస్తాడు? గురువు తాను జ్ఞానంలో మనకున్నటువంటి సందేహాలన్నింటినీ కూడా మనకు విడమర్చి మనకు అర్థమయ్యేలాగా చెప్తారు. అందుకే గురువాక్య శ్రవణం. తర్వాత ఇంకో భాగం అంటే ఇక్కడ ఏం చేసాం? శాస్త్రాధ్యయనము, తర్వాత గురువు చెప్పేటటువంటి వాక్యాల యొక్క శ్రవణము, తర్వాత మూడో భాగంలో ఏం చేయాలి అంటే, మొదటి భాగం ఏంటి? దేహ సంబంధమైన విషయాల గురించి. మిగిలిన 3 భాగాలలో చిట్ట చివరిది గురువుకి శుశ్రూష. ఇలా మనం చేసుకుంటూ మళ్ళీ ఇంకా పై స్థాయికి వెళితే ఇప్పుడు మనకేం చెప్తున్నారు అనంటే, మనందరికీ కూడా చెప్తున్నారు. చెప్పేటటువంటి జ్ఞానం ఏంటంటే 2 భాగాలు. శాస్త్రముల యొక్క అధ్యయనము ఖచ్చితంగా చేస్తూ వైరాగ్య భావనను పెంచుకోవాలి. శాస్త్ర వైరాగ్యం అనేది మొదట మనం చెయ్యవలసినటువంటి ద్వౌభాగం. అంటే 2 భాగాలు, ఇంక లేదండి. దేహ సంబంధమైన విషయాల గురించిన ఆలోచనను మన మనసు విడిచిపెట్టేసిందండి. ఇంతకు ముందు కొద్దిగానైనా ఒక 25% ఆలోచించేది. శాస్త్రాలలో చెప్పబడినటువంటి విషయ జ్ఞానం పెరుగుతున్నా కొద్దీ దేహము నేను కాదు అన్నప్పుడు దానికి సంబంధించిన ఆలోచన మన మనసుకి ఏం కలగదు. భగవంతుడు నాకు ఏది ఇస్తే నేను అది అనుభవిస్తానని పూర్తిగా భగవంతుడి మీద భారం వేసి శరణాగతి కోరుతూ ఉంటాడు. అలా శరణాగతి కోరుతూ ఆయన మనసు ఎప్పుడు దేని గురించి ఆలోచించాలట? శాస్త్రం గురించి, శాస్త్రంలో చెప్పబడినటువంటి సత్య విషయాన్ని ఆలోచించడం, వైరాగ్య భావనను పెంచుకుంటూ తన సాధనను పెంచుకుంటూ వెళ్ళాలి. ఇక మిగిలిన మరి సగభాగం మన మనసుకు ట్రైనింగ్ ఇవ్వాలి. చిత్తము అంటే మనస్సే కదండి. మనస్సు అంటే ఇప్పుడు ఇక్కడ ఆలోచించాలి. అంతరేంద్రియములు అంటారు కదండి. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అని 4 విషయాలు. ఇప్పుడు మనస్సులో బుద్ధి లయమైంది, చిత్తము లయమైంది, అహంకారం కూడా లయమైంది. ఈ దేహం నేను కాదు అని తెలిసిన తర్వాత దేహానికి సంబంధించిన అహంకారం ఏమీ లేదు. దేహ సంబంధమైన విషయాలు భద్రపరచాల్సిన అవసరం లేదు కాబట్టి ఏ పని చేసినా భగవంతుడికి కర్మ సమర్పణ చేస్తున్నాం. ఫలాల మీద ఆసక్తి లేదు కాబట్టి చిత్తము కూడా ఎందులో లయమైపోయింది? ఇక మనసు యందు లయమైపోయింది. ఇప్పుడు బుద్ధి, మనస్సు దేహ సంబంధమైన విషయాల గురించిన చపలత్వం చేత సంకల్పం చేస్తే బుద్ధి నిర్ణయించవలసి వచ్చేది. ఇప్పుడు మనస్సు ఏం ఆలోచిస్తుందో బుద్ధి కూడా అదే ఆలోచిస్తుంది కాబట్టి మనస్సు, బుద్ధి ఏకమవుతున్నాయి. అంటే 4 విషయాలు ఏకరూపంలో ఉన్నప్పుడు చిత్తము అంటారు. ఇప్పుడు భార్య బిడ్డలు ఉన్నారు, భర్త భార్య బిడ్డలు ఉన్నారండి. ఇప్పుడు పిల్లలు, తల్లి ఏం చెప్పినా చేస్తుందండి, చేస్తారనుకోండి. ఇప్పుడు ఆ తల్లి పిల్లలకు మధ్యలో ఏ విధమైనటువంటి తేడా ఉండదండి.
అంటే పిల్లలు తల్లి చెప్పినట్టుగా వింటారు. తల్లి ఇది తినొద్దు, తినకుండా ఉంటారు. ఇది తినండి, తింటాను. ఈ ఆలోచన చెయ్యకండి, చెయ్యము. ఇలా తల్లి చెప్పినటువంటి విషయాలు. ఇప్పుడు పిల్లలకు తల్లికి అభేదం అండి. ఇప్పుడు ఈ తల్లి ఈమె భర్తను అనుసరిస్తుంది. భర్త ఏం చెప్తే అది చేస్తుందండి. ఇప్పుడు భార్య చపలమైనటువంటి బుద్ధి చేత నాకు ఇది కావాలి, అది కావాలని కోరట్లేదు. భర్త యొక్క మనసు గ్రహిస్తుందండి. భర్త ఇది కావాలి అంటే అది కావాలి. భర్త ఇది వద్దు అన్నాడనుకోండి. సరే మీ ఇష్టం. అంటే తన సొంత అభిప్రాయానికి ఇక్కడ అవకాశం లేదు. ఇప్పుడు భార్య, భర్త ఇద్దరు ఏకమవుతున్నారా లేదా? ఇప్పుడు కుటుంబం అంతా ఏకమైందా లేదా? ఇదే విషయాన్ని మన కృష్ణ పరమాత్మ ఏమంటారు? మనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమంతతః శనైరుపరమే బుద్ధ్యా ధృతి గృహీతయ. కృష్ణ పరమాత్మ 6వ అధ్యాయంలో 24, 25 శ్లోకాలలో చెప్తారనమాట. అంటే నువ్వు ధ్యానమునందు ఎలా స్థిరపడగలవు అంటే సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ అశేషతః. అంటే ఇంద్రియాలు ఏదైనా ఒక విషయాన్ని కోరతాయా అంటే కోరట్లేదు. మనసు ఏం చెప్పింది? మీకేం కావాలో నేను ఇస్తాను, మీరేం మాట్లాడకండి అని చెప్పింది. నేను చూడమన్నది చూడండి, కళ్ళన్నాయి ఒప్పుకున్నాయి. నేను వినమన్న విషయాన్ని వినండి, కళ్ళు చెప్పాయి, సరే మీరేం చెప్పినా వింటాము. ఇలా మన ఇంద్రియాలన్నీ కూడా మనసు ఏది చెప్తే అది చేస్తుందండి. ఇప్పుడు మనస్సు బుద్ధి వేరువేరుగా ఉన్నాయా? లేవు. కాబట్టి ఇప్పుడు మనసు ఏం చేసింది? ఇంద్రియాలను తన వశం చేసుకుంది. ఇలా వశం చేసుకున్న మనసుని బుద్ధి ఏం చేస్తుంది అంటే శనైరుపరమే బుద్ధ్యా ధృతి గృహీతయ. బుద్ధి తెలివితేటల చేత, ధైర్యం చేత నెమ్మదిగా మనస్సుకంటూ అస్తిత్వం లేకుండా తన వశం చేసుకుందండి. అంటే ఇప్పుడు బుద్ధి మనస్సు ఏకమైపోయింది. ఆత్మ సంస్థం మనకృత్వ. ఇప్పుడు ఈ బుద్ధి ఎక్కడికి వెళ్ళి కూర్చుంటుంది? చిత్తముగా మారి మనస్సు ఆత్మ యందు కూర్చుంటుందండి. ఆత్మ యందు కూర్చొని ఇక ఏ విషయం గురించి ఆలోచన చెయ్యట్లేదు. ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్పానంటే ధ్యానము చేయవలసిన ఆవశ్యకత వచ్చేసిందండి. దేహ సంబంధమైనటువంటి విషయాలన్నీ ఉడిగిన తర్వాత మాత్రమే ధ్యానమునందు నీకు కుదురుతుంది. అంటే ధ్యానమునందు ఏకాగ్రత కుదురుతుందని ఎంత ప్రణాళిక ప్రకారంగా వశిష్ఠుడు చెప్పారండి. మొదట నీ లోపట ఆత్మ చైతన్యం ప్రసరిస్తుందనే సత్యాన్ని చెప్తూ నెమ్మదిగా దేహ సంబంధమైన విషయాలను సగభాగం ఆలోచిస్తూ శాస్త్రాన్ని అధ్యయనం చెయ్యమని, గురువు చెప్పినటువంటి కార్యాన్ని చెయ్యమని చెప్తూ నెమ్మదిగా దేహ సంబంధమైన విషయాల ఆలోచన కొంత తగ్గించమని, ఇక ఎప్పుడు శాస్త్రంలో చెప్పబడిన విషయాలను అధ్యయనం చేయటం, గురువు చెప్పిన మాటలను శ్రవణం చేయడం, గురువు చెప్పినటువంటి విషయాన్ని ఆచరణలో పెట్టడం, ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఇక దేహ సంబంధమైన విషయ వాసన లేకుండా ఎప్పుడూ శాస్త్రమునందు చెప్పబడిన విషయాలను ఆచరించడం, తర్వాత వైరాగ్య భావనను పెంచుకోవడం, ఈ దేహం నేను కాదనేటటువంటి భావన పెంచుకోవడం, ఆ పెంచుకోవడంతో పాటుగా ఇక సగభాగాన్ని దేనికోసం చెప్తున్నారు అంటే ఇక గురు పూజ, ధ్యానము, గురు పూజ. ధ్యానము చేస్తూ ఉండాలి. గురు పూజ అంటే నీ లోపట ఉన్నటువంటి పరమాత్మను నిరంతరం నువ్వు పూజిస్తూ ఉండాలి. గుకారశ్చందకారోహి రుకారస్తేజ ఉచ్యతే. నీ లోపట ఉన్నటువంటి పరమాత్మను నిరంతరం నువ్వు ఏం చేస్తున్నావు? మనస్సు చేత పూజిస్తున్నావు. అంటే ఇక్కడ నువ్వు అపరా పూజ నుంచి పరా పూజలోకి వెళ్ళిపోయావండి. అందుకే ధ్యానం పూజ అన్నారు. ధ్యానము పూజ అంటే ముందు నువ్వు ధ్యానం చేసి లోపట ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని దర్శనం చేసి నువ్వేం చేస్తున్నావు? ఆ లోపట ఉన్నటువంటి స్వస్వరూపమైనటువంటి ఆత్మకు, పరబ్రహ్మ స్వరూపానికి నువ్వేం చేస్తున్నావు అంటే పూజ చేస్తూ ఉన్నావు. ఎంత చక్కగా చెప్పారండి. ఈ విషయాలన్నింటినీ కూడా మనం ఏం చేయాలి అంటే ఒక్కొక్క విషయాన్ని కూడా నెమ్మదిగా మనం మన యొక్క స్థితిని మనం చాలా నెమ్మదిగా, అంటే మన మనసు యొక్క పరిస్థితి తెలుస్తుందండి. ఎలా అంటే మన మనసు ఎప్పుడు దేహ సంబంధమైన విషయాల గురించి ఆలోచిస్తుంటే మనం ఎక్కడో వెనకబడి ఉన్నాం. దేహ సంబంధమైన విషయాలలో నుంచి నెమ్మదిగా మనం ముందుకు తీసుకువెళ్ళాలంటే ముందు గురువు ఇచ్చినటువంటి మంత్రాన్ని నిరంతరం స్మరణ చెయ్యాలి. అంటే మనకు ఇష్టమైనటువంటి భగవత్ స్వరూపాన్ని మనం మంత్రంగా గురువు ద్వారా తీసుకొని ఇక్కడ మనం ఏం చేస్తాం? భగవంతుణ్ణి నిరంతరం స్మరణ చేస్తుంటే ఎప్పుడు 24 గంటలు దేహ సంబంధమైన విషయాల గురించే ఆలోచిస్తున్న మనసు గురువు చెప్పినటువంటి మాటకు మరి గురి కుదిరినప్పుడు
మనసు ఏం చేస్తుంది? గురువుని స్మరణ చేయడం, గురువు చెప్పిన వాక్యాన్ని నిరంతరము కూడా మన మనసు పట్టుకొని గురువు చెప్పినటువంటి వాక్యాలన్నింటినీ కూడా స్మరణ చేస్తూ ఉంటుందండి. మంత్రమూలం గురోర్వాక్యం అంటారు. ఏది మంత్రం అవుతుందంటే గురువు చెప్పినటువంటి వాక్యమే మంత్రం అవుతుంది. కాబట్టి ఆ మంత్రాన్ని స్మరణ చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు నీకు దేహ సంబంధమైన విషయాల గురించిన ఆలోచన క్రమంగా తగ్గుతుంది. అలా తగ్గినప్పుడు శాస్త్రంలో చెప్పబడిన విషయాలను అధ్యయనం చెయ్యాలనేటటువంటి ఆలోచన కలిగి అప్పుడు గురువు సూచన మేరకు నువ్వు ఆ గ్రంథాన్ని అధ్యయనం చేస్తే ఆ గ్రంథం యొక్క అధ్యయనము చేత నీ మనసు ఏముంటుంది? లోపట ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకోవాలనేటటువంటి కోరిక కలిగినప్పుడు నీకు ఆ కోరిక పెరుగుతున్నా కొద్దీ దేహ సంబంధమైన విషయాల గురించిన ఆలోచన తగ్గి నెమ్మది నెమ్మదిగా నీ సాధన పెంచుకుంటూ తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని విజ్ఞానంగా మలుచుకుంటూ అంతటా భగవంతుణ్ణి చూస్తూ ఈ దేహంలో నేను అనుభవించవలసిన సుఖాలేవీ లేవని వాటి పట్ల వైరాగ్య భావనను పెంచుకుంటూ నెమ్మదిగా ధ్యానమునందు తన లోపట ఉన్నటువంటి పరమాత్మ స్వరూపాన్ని దర్శనం చేసి ఆ భగవంతుడికి చేసేటటువంటి పూజయే నిజంగా నువ్వు చెయ్యవలసినటువంటి పరా పూజ అని ఇక్కడ వశిష్ఠుడు మనందరికీ చెప్పారు. ఈ చెప్పబడినటువంటి విషయమే ఇక్కడ కృష్ణ పరమాత్మ కూడా చెప్తున్నారు. కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? ఇక్కడ దేహ సంబంధమైనటువంటి కర్మ ఏదైతే మీకు అప్పచెప్పబడిందో ఆ కర్మను మీరు చెయ్యను అంటే మీరు అవమానం పొందుతారు అనేటటువంటి తత్వం చెప్పారు. అందుకే స్వధర్మం కీర్తించ హిత్వా పాపం అవాప్ససి అంటే మీకు అప్పచెప్పబడిన దేహ సంబంధమైన కార్యాలు కూడా చెయ్యాలి కదండి. దేహ సంబంధమైన కార్యాలను చేస్తూ ఉన్నప్పుడు నాకు ఇష్టమైన పని అయితేనే చేస్తాను, ఇష్టం లేని పనిని చేస్తానని విడిచిపెట్టడానికి వీల్లేదు. విడిచిపెడితే నీకు పాపం వస్తుంది, నీ కీర్తి ప్రతిష్టలు దెబ్బతింటాయని చెప్తూ అకీర్తిం చాపి భూతాని కదయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చాకీర్తి మరణాదతిరిచ్యతే అన్నారు. అంటే మరి నువ్వు ఎవరైతే కీర్తి ప్రతిష్టలు రాకపోతే రాకపోయాయని చెప్పేసి మీరు ఆ పని చెయ్యలేదనుకోండి, అప్పుడు మరణము కంటే కూడా అపకీర్తి గొప్పదనే విషయాన్ని నీ మనసుకు చెప్పు. అప్పుడు నీ మనసు ఏం చేస్తుంది? అయ్యో నేను చనిపోయిన తర్వాత కూడా నేను ఈ పని చేయలేదని నన్ను నింద చేస్తారా, నన్ను నమ్ముకొని ఉన్నటువంటి నా కుటుంబానికి నేను అవమానాన్ని తీసుకుని తెచ్చి పెడతానా అని చెప్పి ఎవరైతే ఆలోచిస్తారో ఆలోచించినప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళు ఆ పనిని తప్పక చేస్తారు. అంటే భగవంతుడు చూడండి, నేను లేనప్పుడు నా గురించి నేను లేనప్పుడు నన్ను ఎవరేమనుకుంటే నాకేంటని చెప్పేసి మీరు ఆ పని చేయకుండా వెళ్ళిపోయారనుకోండి, ఇప్పుడు మీరు ఈ పని చేయనందుకు మీ కుటుంబాన్ని కూడా విమర్శ చేస్తారు కదండి. మీ పిల్లవాడండి ఈ పని చేయలేదు, వాడు ఎంత అసమర్థుడు కాకపోతే ఆ చేసే పనిని మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోతాడని అందరూ నింద చేస్తారా లేదా? అంటే భగవంతుడు ఆ విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. ఎప్పుడు నీ గురించే కాదు, నీవు ఏ కుటుంబమునందు జన్మించి ఉన్నావో ఆ కుటుంబానికి సంబంధించి కూడా అపకీర్తి వస్తుందని చెప్పారు. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారండి, నేను లేకపోతే నా గురించి ఎవరేమనుకుంటే నాకేంటని చెప్పేసి ఆ పని చేయకుండా వెళ్ళిపోతారు. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయినంత మాత్రాన చుట్టూ ఉన్నటువంటి లోకం నీవు ఆ పని వదిలిపెట్టి వెళ్ళిపోయినందుకు వాళ్ళు నింద చేస్తారు కదండి. వాళ్ళు నింద చేస్తారు అంటే ఆ నిందను నువ్వు భరించాలా వద్దా? నువ్వు భరించాల్సి వస్తుంది. కాబట్టి అంటే నీవు విడిచిపెట్టిన కర్మ వలన నీ కుటుంబము, నీ బంధువర్గము, నీ వాళ్ళందరూ కూడా అపకీర్తిని మరి వాళ్ళందరూ కూడా అనుభవించాలి. అపకీర్తి కంటే మరణమే చాలా అల్పమైందనే సత్యం కూడా చెప్పారు. ఏమన్నాడు ఇక్కడ? అకీర్తిం చాపి భూతాని కదయిష్యంతి తే వ్యయం సంభావితస్య చాకీర్తి మరణాదతిరిచ్యతే. గౌరవంగా జీవించినటువంటి వాడికి అపకీర్తి అనేది మరణము కంటే గొప్పది. అంటే మరణాన్ని చాలా తక్కువ స్థాయిలో చూపిస్తున్నారు కృష్ణ పరమాత్మ. అంటే నీకు వచ్చేటటువంటి అపకీర్తి అనేది మరణమే చాలా అల్పమైందట. మనం అందరం దేని చూసి భయపడతాం? మరణం అంటే భయపడతామండి. వాడేమనుకుంటే నాకేంటి అని చెప్పేసి మనం ఈ పనిని విడిచిపెడతాం. భగవంతుడు అంటున్నారు, నీ శరీరానికి వచ్చే మరణము కంటే జీవుడు మూటగట్టుకునే అపకీర్తి గొప్పది. ఎందుకంటే జీవుడు శాశ్వతుడు. జీవుడు శాశ్వతుడు కాబట్టి ఇక్కడ మూటగట్టుకున్నటువంటి అపకీర్తిని వచ్చే జన్మలలో కూడా మొయ్యాల్సి ఉంటుందండి.
అంటే జీవుడి యొక్క ప్రయాణం గురించి కూడా మాట్లాడుతున్నారు. చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడుతున్నారు. నీ కుటుంబము బాధపడుతుంది. వాళ్ళందరూ నీ అపకీర్తిని వాళ్ళు భరిస్తూ జీవించాలని చెప్తున్నారు. నీవు ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా అపకీర్తితోనే నువ్వు జీవించాలి. కావాలంటే మనం గమనించొచ్చండి. కొంతమంది పుట్టుకతోనే తిట్లు పడుతూ ఉంటారు. ఈ ఎవరైతే పుడతారో పుట్టగానే తల్లిదండ్రులు చనిపోయారనుకోండి, వాళ్ళు జీవితాంతం చుట్టూ ఉన్న వాళ్ళు తిడుతూ ఉంటారండి. ఈ అమ్మాయి పుట్టింది, తల్లిదండ్రుల్ని మింగింది. ఈ ఇలాంటి పుట్టుక ఉండనే ఉండకూడదు. ఎంత గొప్పవాళ్ళో ఆ తల్లిదండ్రులు. ఈ పిల్ల ఆ కడుపులో పడింది. కడుపులో నుంచి బయటికి రాగానే ఇద్దరిని కూడా పోగొట్టుకుంది. దురదృష్టవంతురాలని బ్రతికినంత కాలం అపకీర్తి ఉంటుందండి. ఎలా వస్తుంది ఈ అపకీర్తి? శరీరం పడిపోయిన తర్వాత నాకు ఈ అపకీర్తికి సంబంధం లేదు అని చెప్పేసి మనం ఏం చేస్తాం? ఇక్కడ ఈ జన్మలో వచ్చినది ఈ జన్మలోనే విడిపించుకున్నానని చెప్పేసి అజ్ఞానం చేత మనం అందరం ఏం చేస్తామంటే కర్మ చేస్తామండి. ఇప్పుడు ఆ చేసినటువంటి కర్మ గురించి కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఇక్కడ నువ్వు తెలుసో తెలియకో నేను ఓ పని చెయ్యను అని చెప్పేసి మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నా వల్ల కాదండి, నేను ఈ బరువు మొయ్యలేనండి అని అక్కడ వదిలేసావు. అలా వదిలేసినప్పుడు నీకున్న అపకీర్తి, ఏ బరువునైతే నువ్వు విడిచిపెట్టావో విడిచిపెట్టిన బరువు మళ్ళీ పుట్టుకతోనే మళ్ళీ ఇంకో శరీరం పొందాక పుట్టుకతోనే నీ మీద మెడల మీద ఆ భారం పెట్టి నిన్ను నడిపిస్తారు. ఇలాంటి విషయాలు మనం ఎన్నో చూడవచ్చండి. లోకంలో అన్ని మనకే జరగాలని కోరుకోకూడదు. భగవంతుడు ప్రతి వస్తువులో ఉన్నటువంటి వైశిష్ట్యాన్నంతా కూడా మనకు తెలియజేస్తూనే ఉంటాడు. మనకు వినపడుతూనే ఉంటుంది. ఏం పాపం చేశాడో ఆ పిల్లవాడు తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్నారంటారు. ఏం పాపం చేశారో ఈ పిల్లవాడు పుట్టగానే సిరి సంపదలన్నీ పోయాయంటారు. ఇలా ఎన్నెన్నో విషయాలు లోకంలో ఉంటాయి. మరి ఇన్ని విషయాలు ఎందుకున్నాయి అంటే భగవంతుడు నీకు అప్పజెప్పిన పని అంటే నీ యొక్క ప్రారబ్ధ కర్మలో నువ్వు నెరవేర్చవలసినటువంటి విషయాలు ఎన్నో ఉంటాయి. ఆ విషయాలన్నింటినీ నేను చెయ్యను అని చెప్పేసి అని మధ్యలో విడిచిపెడతానంటే ఎలా కుదురుతుందండి? నిన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళని మధ్యలో విడిచిపెడతానంటే భగవంతుడు ఎందుకు ఒప్పుకుంటాడు? నాకేంటండి కర్మ, హాయిగా నేను వెళ్ళిపోతాను, వాళ్ళు ఏమైపోయినా నాకు సంబంధం లేదన్నామనుకోండి, అంటే నువ్వు బాధ్యతలలో నుంచి నువ్వు వెళ్ళిపోవాలనుకుంటే అది నీకు ఏమవుతుంది? తర్వాతనైనా నువ్వు భరించాలి. చాలా మంది ఏమంటారు? అమ్మో నేను వీళ్ళని భరించలేనండి, వీళ్ళకంటే ముందు నేను వెళ్ళిపోయినా బాగుండు అనుకుంటారు. ప్రారంధ కర్మ కొద్దీ మనం వెళ్ళిపోయామండి. వాళ్ళకంటే ముందే మనమే వెళ్ళిపోయాం. అంటే కుటుంబంలో ఎవరో పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూడలేక అమ్మో నా వల్ల కాదండి, ఇలాంటి వాళ్ళకి సేవ చేయడం కంటే నేను చచ్చిపోవడమే బెస్ట్ అని చెప్పేసి నేను అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు భగవంతుడు నేను పూర్వజన్మల్లో చేసిన కర్మ ఈ శరీరం తొందరగా మరణించాల్సి వచ్చింది. ఇప్పుడు నేనేమనుకున్నాను? ఇలాంటి వాళ్లకు నేను సేవ చేయడం నా వల్ల కాదు అనుకున్నానండి. అంటే ఇప్పుడు నేను అనుకున్నటువంటి మాటను భగవంతుడు ఏం చేస్తాడు? వచ్చే జన్మలో కూడా నా చేత అనుభవింపజేస్తాడు. ఎలా అంటే ఇప్పుడు నేను ఇంకో శరీరాన్ని తీసుకున్నాను అనుకోండి, పుట్టగానే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళని చూసుకుంటూనే వాళ్ళకి వీళ్ళకి ఈ అమ్మాయి ఏం చేయాలి? చిన్న చిన్న అమ్మాయో అబ్బాయో ఎవరో పుట్టారనుకోండి, పుడితే ఏమవుతుంది? చిన్నప్పటి నుంచి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కావాల్సిన విషయాలన్నీ వీళ్ళు వాళ్ళ తల్లిదండ్రులతో పాటు ఈ పిల్లలు కూడా వాళ్ళకి చేయాల్సి వస్తూనే ఉంటుంది. ఇలాంటి సంఘటనలు మనం ఎన్ని చూడలేదు? అంటే ఏదైనా ఇది నేను చెయ్యను, నా వల్ల కాదు, నేను తప్పించుకుంటాను అనడం ప్రమాదకరమని భగవంతుడు మనకు చెప్తారు. యుద్ధే చాప్య పలాయనం అంటారు. అంటే మీకు అప్పచెప్పిన కర్మలో నుంచి మధ్యలో నుంచి నువ్వు వెళ్ళిపోతానంటే దానివల్ల మీరు ఎన్నో రకములైనటువంటి క్లేశములన్నీ అనుభవించవలసి వస్తుంది. మీకు ప్రమాదం ఉంటుంది. ఇక్కడ మీకు నేను ఏది అప్పచెప్పానో అది చేయడానికి నువ్వు సిద్ధపడు. అంతేగాని నాకు తెలివితేటలు ఉన్నాయి, నా దగ్గర సంపద ఉంది, నేను ఏదైనా చేయగలనని చెప్పేసి మీకు నచ్చినట్టుగా మీరు ప్రవర్తించారు అంటే మాత్రం గొప్పదైనటువంటి ప్రమాదాన్ని మీరు ఎదుర్కోవలసి వస్తుంది. ఈ శరీరం అనేది కొద్ది రోజులే ఉంటుంది. ఈ శరీరానికి సంబంధించిన కర్మను ఇప్పటికిప్పుడు అనుభవించేయండి అంతే. దాని పట్ల మీకు ఆశ కానీ, అనురాగం కానీ, ద్వేషం కానీ లేకుండా ఇప్పుడు భగవంతుడు నాకు అప్పచెప్పాడు, నీ పని చేసేస్తాను. అయ్యో వీళ్ళు లేకపోతే నేను సంతోషంగా ఉంటానండి, ఈ పని నీకు లేకపోతే నేను హాయిగా ఉంటానండి, ఎప్పుడూ అనుకోకూడదని పరమాత్మ చెప్తున్నాడు. ఎందుకు? గౌరవంగా బ్రతకడానికే నువ్వు జీవించాలి తప్ప అపకీర్తిని మూటగట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే అది నువ్వు ఎన్ని జన్మలెత్తినా నీవు సంపాదించుకున్న అపకీర్తిని నువ్వు ప్రయత్నపూర్వకంగా మంచి కార్యాలు చేసి పోగొట్టుకోవాలి.
ఇవాళ నేను లేనప్పుడు వచ్చే అపకీర్తి నాకెందుకు అని చెప్పేసి నువ్వు దేహత్యాగం చేస్తే మాత్రం నీవు అనుభవించవలసిన అపకీర్తిని ఖచ్చితంగా నువ్వే అనుభవిస్తావని కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా చెప్తున్నారు. అందుకే మరణం చాలా చిన్నది, మనకొచ్చే అపకీర్తితో పోలిస్తే అపకీర్తియే గొప్పది. కాబట్టి నువ్వు అపకీర్తి పాలు ఎందుకు అవుతున్నావు? నేను నీకు అప్పచెప్పిన పనిని నా మీద భారం వేసి చెయ్యమంటున్నాను, నువ్వెందుకు చెయ్యనంటున్నావు? అది నేను చేస్తే నా వల్ల కాదండి, ఎవరెత్తుకుంటారండి కష్టాన్ని అని చెప్పేసి నువ్వు ఆ కష్టాన్ని చెయ్యనన్నారనుకోండి, దానివల్ల మీరు ప్రమాదాన్ని పొందుతారు. అందుకే ఇక్కడ ఏమంటున్నారు? భయద్రణాదుపరతం మంస్యంతే త్వాం మహారథాః ఏషాం చత్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. కృష్ణ పరమాత్మ ఏ విషయాన్ని కూడా అంత సులభంగా విడిచిపెట్టరండి. ఇంకా చెప్తున్నారు, మీకు ఇంకా అర్థం అయిందో కాలేదో. ఏం అర్థమైంది ఏం కాలేదు అంటే ఇక్కడ పరమాత్మ ఇంకా చెప్తున్నారు, గౌరవంగా బతికిన వారికి అపకీర్తి మరణం కంటే గొప్పది అన్నాడండి. అంతటితో విడిచిపెట్టొచ్చు కదా, ఇంకా విచారణ చెయ్యాలని భయద్రణాదుపరతం. మనం ఒక పని ఎందుకు చేయమండి? ఒక పనిని చెయ్యాలంటే అమ్మో నేను ఈ పని చేయాలా, ఇంత బరువు ఎత్తుకోవాలా, నేను నా వల్ల కాదు అని చెప్పేసి భయము చేత. భయమే కదండి. ఇప్పుడు అర్జునుడు ఏమన్నాడు? అయ్యో మా వాళ్ళందరూ చనిపోతారా, వాళ్ళందరూ చనిపోవడం నేను తట్టుకోలేనండి అన్నాడు. తట్టుకోలేను అంటే అంటే మనం కూడా ఒక పనిని ఏమంటున్నాం? నేను చెయ్యనండి, నా వల్ల కాదండి. అదే లేదు లేదు మీరు చెయ్యాలంటే నేను చెయ్యనండి అంట. అప్పుడు ఏం జరుగుతుందో మేము చెప్తాను వినండి అని కృష్ణ పరమాత్మయే మనందరికీ చెప్తున్నారు. భయద్రణాత్ ఉపరతం మంస్యంతే త్వాం మహారథాః. అంటే నువ్వు ఎంతో గొప్పవాడివైనా, ఎంతో గొప్ప కులంలో పుట్టినా, ఎన్ని సంపదలు ఉన్నా, ఎంత గౌరవంగా బతికినా, ఎన్ని మంచి పనులు చేసి అందరి చేత కీర్తింపబడినా, ఒక్క పనిలో మాత్రం నువ్వు ఆ పని చెయ్యనని వెనుక తిరిగితే మాత్రం నీకు వచ్చే ప్రమాదం ఏంటంటే ఏషాం చత్వం బహుమతో భూత్వ. అంటే నువ్వు ఎవరిలో అయితే గౌరవించబడి ఉన్నావో, మనం ఒక పనిని చేసినప్పుడు చాలా మంది అంటే మనం చిన్నప్పటి నుంచి కూడా మనం చేసినటువంటి పనులను మెచ్చుకునేటటువంటి వాళ్ళు, ఏ పని చేసినా చాలా గొప్పగా చేస్తారని మనం చేసినటువంటి పనులలో ఉన్నటువంటి గొప్పతనాన్ని చూసి పొగిడిన వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళట మనల్ని ఏమంటారు అనంటే భయము చేత పిరికి పందలా వెనుదిరిగి వెళ్ళిపోయాడు అని చెప్పేసి. మరి నీవు ఎవరిలో అయితే గౌరవింపబడి ఉన్నావో నిన్ను గౌరవించిన వాళ్లే నిన్ను చులకన చేసి మాట్లాడతారని పరమాత్మ చెప్తున్నారు. అంటే మనం ఎన్ని ఒకరు చూడండి, ఇప్పుడు ఎవరైనా ఎప్పుడు దానం చేసే గుణం ఉందండి, ఎప్పుడు దానం చేస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళు ఏదో ఒక పనిని చేసేటప్పుడు అమ్మో దీనికి ఇంత ఖర్చు అవుతుంది అనుకోలేదు, నేను ఈ పని చెయ్యను అని చెప్పేసి అంతకుముందు ఎన్ని గొప్పదైనటువంటి దానాలు చేశారండి. గొప్పదైనటువంటి దానాలు, గొప్ప పనులు చేశారు. కానీ ఈ రోజున లేదండి నాకు అవసరమా ఏంటి, చేసిన రోజులు దానాలు చేశాను, ఇక నేను చెయ్యనండి, నా వల్ల కాదు, ఈ పనిని నేనైతే చెయ్యను, నా వల్ల కాదు అన్నారనుకోండి. అంటే ఇన్ని రోజులు కూడా నువ్వు గొప్ప వ్యక్తివి అని చెప్పేసి పొగిడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు నిన్ను ఎప్పుడు అధిక స్థాయిలో నిన్ను ఊహించుకొని ఎప్పుడు నిన్ను గొప్పవాడన్నారు. నీ వల్ల ఉపకారం పొందినటువంటి వాళ్ళు, నిన్ను చూస్తేనే భయపడిపోయేటటువంటి వాళ్ళు కూడా ఏమంటారంటే భయము చేత పిరికి పందలా వెళ్ళిపోయాడని చెప్పేసి కృష్ణ పరమాత్మ అన్నమాటే చెప్తున్నానండి. భయద్రణాదుపరతం మంస్యంతే త్వాం మహారథాః. మహారథుడవైనటువంటి నిన్ను లాఘవం అంటే చాలా చులకర చేసి పిరికివాడు, భయం చేత పోయినవాడు అని చెప్పేసి నిన్ను ఏం చేస్తారు? ఖచ్చితంగా నీకు ఈ అపకీర్తి వస్తుంది. అంటే ఎటువంటి అపకీర్తి వస్తుందనే దాని గురించి మళ్ళీ మనకు ఆలోచన ఉండదో ఏమోనని కృష్ణ పరమాత్మ మళ్ళీ దాని గురించి వివరిస్తున్నారండి. ఏముందండి, అపకీర్తి వస్తే వచ్చిందిలే అనుకుంటే నిన్ను ఎలా అవమానిస్తారో తెలుసా? నిన్ను పిరికి పందా అని చెప్పేసి నిన్ను తిడతారు. భయము చేత వెళ్ళిపోయాడు, యుద్ధం చేయలేక చేతగాక వెళ్ళిపోయాడు. యుద్ధము అంటే మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, అర్జునుడు చేసే యుద్ధం అని అనుకోకండి. ఇది కృష్ణ పరమాత్మ మన కోసం చెప్పాడు. మన కోసం ఏం చెప్పారు? ఒక పనిని ప్రారంభిస్తే, నీకో పని అప్పచెప్తే నేను చెయ్యనని వెనుక తిరగొద్దు. మీకు ఏదైతే పని అప్పచెప్పబడిందో ఆ పనిని అవసరమైతే ఇంకొంతమంది సహాయం తీసుకొనైనా ఆ పనిని పూర్తి చెయ్యండి. అలా భగవంతుడు ఏమంటారంటే, మనం ఏదైనా ఒక గొప్ప పని చేయాలనుకున్నప్పుడు మనందరికీ ఏది కూడా వడ్డించిన విస్తరి కాదండి. వడ్డించిన విస్తరి కాదు కాబట్టి భగవంతుడు ఏమంటాడంటే
అహంకారము లేకుండా నిర్మమో నిరహంకార సశాంతిం అధిగచ్చతి అంటాడు. విహాయ కామాన్ సర్వాన్ విహాయ కామాన్ సర్వాన్ పూమాంశ్చరతి నిస్పృహ నిర్మమో నిరహంకార సశాంతిం అధిగచ్చతి అని ఇదే 2వ అధ్యాయంలోనే 71వ శ్లోకంలో చెప్పారండి. పరమాత్మ ఏమంటారు, మనం ఒక పని చేస్తున్నామండి, చేసేటప్పుడు మన దగ్గరికి కూడా ఏది రాదు, మనమే వెళ్ళి వెతుక్కోవలసి ఉంటుంది. ఒక వ్యక్తికి పని నైపుణ్యం చాలా ఉందండి, కానీ ఆ టైం వచ్చేంత వరకు ఆ వ్యక్తి ఎదురు చూడాలి. ఎన్నో నైపుణ్యాలు ఉన్నాయి, ఎంతో గొప్పగా పని చేయగలడు. కానీ ఆయన యొక్క గొప్పతనం బయటపడాలి అని అంటే ఆయన ఏం చేయాలి, ఎవరో ఆ పనిని కావాలి అని కోరుకున్నప్పుడు వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి ఆ పని చేసి పెట్టినప్పుడు, మీరు ఇంత గొప్పవాళ్ళ, మేము ఎంత గొప్పవాళ్ళతో చెప్పించుకున్నాం, ఆ గొప్పవాళ్ళతో ఈ పని చేయించుకున్నాం, మరి వాళ్ళెవరు కూడా చేయలేనటువంటి పని మీరు చేశారు అని చెప్పి అప్పుడు వస్తాయి ఆయన కీర్తి ప్రతిష్టలు. అంటే అక్కడ ఆయన ఏం వదిలిపెట్టాలండి, విహాయ కామాన్ అంటే కోరికను విడిచిపెట్టాలి. నా కీర్తి ప్రతిష్టలు రావాలని ఆ పని చేయకూడదండి. పూమాంశ్చరతి నిస్పృహ, తన దగ్గర ఈ నైపుణ్యం ఉంది, అవతలి వారికి అవసరం ఉంది, ఆ పనిని చేయాలి. చేసేటప్పుడు ఏం వదిలిపెట్టాలట, నిర్మమో నిరహంకార, దాని మీద మమకారం ఉండకూడదు, అహంకారం ఉండకూడదు. నేను ఇంత గొప్పవాణ్ణని అహంకారం ఉండకూడదు, తర్వాత మమకారం కూడా ఉండకూడదు. ఆ మమకార అహంకారాలు ఏవీ లేకుండా ఉన్నప్పుడు నువ్వు శాంతిని పొందుతావు. అంటే లోకంలో నిన్ను గొప్ప వ్యక్తిగా నిన్ను భగవంతుడు నిలబెట్టాలంటే భగవంతుడు నీకు పరీక్ష పెడతాడట. నీవు నా దగ్గర ఇంత శక్తి ఉంది అని నువ్వు గర్వపడ్డావు, నా దగ్గర ఇంత డబ్బు ఉందని నువ్వు గర్వపడ్డావు, నేను గొప్ప కులంలో పుట్టానని నువ్వు గర్వపడుతున్నావు. ఆ గర్వంతో ఉన్నంత కాలం శాంతిని పొందలేవు. ఎందుకంటే నీలో అహంకారం మమకారం ఉంది కదా. మమకారము అహంకారం తొలగిపోతేనే, అంటే నేను ఏమీ చెయ్యట్లేదు, నాకు భగవంతుడు ఈ శక్తి సామర్థ్యాలు ఇచ్చారు, వీటన్నింటిని భగవంతుడు ఎలా వినియోగిస్తే అలా వినియోగించని, నాదేముంది, భగవంతుడు నాకు ఎక్కడ ఏ పని చెయ్యమని చెప్తే, అంటే నా శక్తి నేను చెయ్యగలిగిన పనిని భగవంతుడు ఎవరికి చెయ్యమంటే వాళ్లకు చేస్తానని ఆశ, అనురాగము, అహంకారము, మమకారము ఏవీ లేకుండా మనం కర్మ చేసినప్పుడు భగవంతుడు మనకేమిస్తాడు, నువ్వు కోరుకున్న దానికంటే కొన్ని వందల వేల లక్షల రేట్ల ఫలితం ఇస్తాడు. కోరుకున్నంత కాలం భగవంతుడు నువ్వు 2 రూపాయలు కోరుకుంటే 10 పైసలు ఇస్తాడండి. నాకేమీ వద్దు స్వామి అంటే నీకు 100 ఇస్తాడు, 1000 ఇస్తాడు. నా దగ్గర ఇంత శక్తి ఉంది కాబట్టి నాకు ఇది వచ్చింది అని మీరు అన్నారనుకోండి, అలా అంటున్నంత కాలం మీరు నష్టపోతారు. భగవంతుడు మీకు ముందుగా ఏం చేస్తాడు, కుక్కని మనం మచ్చిక చేసుకోవాలంటే ఒక బిస్కెట్ ఇస్తామండి. అలాగే భగవంతుడు కూడా మనకి ఏం చేస్తాడంటే ఒక మచ్చుకు ఏదో నువ్వు చేసిన పని వల్ల కొంతమంది ఆనందపడేలాగా చేస్తాడు. ఇప్పుడు మనం ఆనందానికి ఏం చేస్తామంటే ఆకాశం అంత ఆనందాన్ని అనుభవించామనుకోండి, భగవంతుడు ఏమన్నాడు, దుఃఖేశ్వరుద్విగ్నమనాహ సుఖేషు విగత స్పృహ, దుఃఖమునందు కృంగిపోవడం, సుఖమునందు పొంగిపోవడం ఎవడైతే చేస్తాడో వాడు రాగము, భయము, క్రోధము చేత బంధించబడతాడు. దుఃఖమునందు కృంగిపోకుండా, సుఖమునందు పొంగిపోకుండా ఎవరైతే ఉంటారో వాళ్లకు రాగము, భయము, క్రోధము ఏమీ లేకుండా ఈశ్వరుడు కాపాడతారట. అందుకే ఇక్కడ అర్జునుడికి కూడా చెప్తున్నాడు, అంటే మనందరికీ చెప్తున్నాడండి. అర్జునుడు అంటున్నారంటే మళ్ళీ మహాభారతంలో ఉన్నటువంటి పాండుపుత్రుల్లో ఉన్న అర్జునుడి గురించి అనుకోకండి. భగవద్గీత అధ్యయనం చేస్తున్నంతసేపు భగవంతుడు నాకు ఏం కావాలో చెప్తున్నారు. ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చెయ్యాలి. భగవంతుడు నాకు ఈరోజు ఈ విషయం చెప్తున్నాడు, ఏమంటున్నాడు, మీకు నేను ఒక పనప్ప చెప్తే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయడం ఏంటి, నేను నా కులం ఏంటి, నా గొప్పతనం ఏంటి, నా స్థాయి ఏంటి, నాకున్న ఐశ్వర్యం ఏంటి, నాకు బతకడానికి ఏం లేదని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను నా దగ్గర ఉన్నటువంటి విషయాలను వాళ్ళకెందుకు ఇవ్వాలి, నేనెందుకు వాళ్ళ దగ్గరికి పని చేయాలి అని నువ్వు అహంకరించినంత కాలము మరి భగవంతుడు నీకు ఇవ్వవలసింది ఇవ్వడు. అంటే నువ్వు మధ్యలో విడిచిపెట్టడానికి వీల్లేదు. భగవంతుడు అంటున్నారు, నేను నీకో పని అప్పచెప్పానంటే ఆ పనిని నేను ఎవరెవరికి అవసరమని చెప్తానో వాళ్ళందరికీ నీ పని నువ్వు చేసి పెట్టాలి. నేను వీళ్ళకైతే చేయనండి, నేను వీళ్ళకెందుకు చేస్తానని మరి నువ్వు ఎప్పుడైతే అహంకరిస్తావో, దాని గురించి మనం చెప్పుకోవాలి కదండి ఒక శ్లోకం.
ఆజ్యో అభిజనవానస్మి కో అన్యోస్తి సదృశో మయా యక్షే దాస్యామి మోదిష్య చ ఇత్యజ్ఞాన విమోహితాః. అజ్ఞానం చేత జనులు ఏమంటారంటే ఆజ్యో అంటే నేను గొప్ప ధనవంతుణ్ణి, అభిజనవానస్మి గొప్ప కులంలో పుట్టాను, కో అన్యోస్తి సదృశోమయ నా అంత గొప్పవాడు ఎవడున్నాడు ఈ ఊళ్ళో, ఇంకా యక్షే దాస్యామి మోదిష్య, మోదిష్య అంటే నేను ఆనందించగలను, దాస్యామి అంటే దానం చేయగలను, నేను ఏది చెయ్యాలన్నా యక్షే అంటే యజ్ఞములు, నేను ఏ యజ్ఞం చేయాలన్నా నేనే చేయాలి. ఎవడు చేస్తాడు నాకంటే గొప్పగా? ఎవడు దానం చేయగలడండి నాకంటే గొప్పగా? ఆనందించాలంటే నాకంటే గొప్పగా ఎవడు ఆనందిస్తాడు? ఇవన్నీ కూడా అసుర గుణాలని. అంటే మనకు ఎన్ని శాస్త్రాలు తెలిసినా, ఎంత గొప్ప కులంలో పుట్టినా, ఎన్ని డబ్బులున్నా భగవంతుడు ఏమంటున్నారు? ఇక నేను గొప్పవాణ్ణి, నాకంటే గొప్పవాడు ఎవడూ లేడు అంటే భగవంతుడి కింద నువ్వే పాటి గొప్ప? అంటే భగవంతుడు మనకిచ్చిన ఐశ్వర్యం ఏంటి? గొప్ప కులంలో పుట్టడం. భగవంతుడు మనకిచ్చిన ఐశ్వర్యం ఏంటి? గొప్ప సంపదలు ఉండడం. అంటే అది ఏదైనా కావచ్చు. అంటే నీకు భగవంతుడు ఏదైతే ఇచ్చారో దాని చేత నువ్వు అహంకరించినంత కాలం కూడా నువ్వు అజ్ఞానంతోనే మళ్ళీ మళ్ళీ పాపపు జన్మలు పొందుతావు గాని ఈ జన్మలో నీకేదో కీర్తి ప్రతిష్టలు పూర్వజన్మల్లో నువ్వు చేసిన కర్మ మేరకు ఈ జన్మలో గొప్ప స్థితిలో ఉన్నారు మీరు. కానీ ఈ జన్మలో గనక మీకున్న దాని చేత అహంకరిస్తే మాత్రం మీరు ఏమవుతారు అంటే 10 మంది చేత మీరు అపహాస్యం చేయబడతారు, అపకీర్తిని మూటగట్టుకుంటారు, పిరికి పందా అని చెప్పేసి నిన్ను ఎగతాళి చేసేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకా నీ గురించి ఏమేం మాటలు అనుకుంటారో అవన్నీ మళ్ళీ తర్వాత చెప్తాను అన్నారు. అంటే మనం రేపు చెప్పుకుంటామండి. కృష్ణ పరమాత్మ ఆల్రెడీ చెప్పేసి ఉన్నారు. అంటే ఇంకా కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఈ రోజు ఏమన్నారు? భయం చేత పారిపోయిన వాడు అని చెప్పేసి అంటారని చెప్తున్నారు. ఇంకా మనకి ఎన్నో గొప్ప గొప్ప సత్యాలన్నీ కూడా చెప్తున్నారు. ఇవన్నీ మన కోసమే పరమాత్మ చెప్పారు, కానీ అర్జునుడికి కృష్ణ పరమాత్మ చెప్పారని ఎప్పుడూ కూడా మనం వీటిని అధ్యయనం చేయకూడదు. నాకు భగవంతుడు చెప్తున్నారు. ఏదైనా ఒక గ్రంథాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు ఆ గ్రంథ రచయితతో మనం మాట్లాడగలిగినటువంటి స్థితి మనకు ఉండాలండి. ఆ గ్రంథాన్ని రచించినటువంటి వారు ఎన్నో గొప్ప గొప్ప అనుభవాల చేత మనకు ఆ విషయాలను మనకు తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి ఆ విషయాలను మనం అనుభవపూర్వకంగా పొందాలి అంటే ముందుగా ఆత్మానుభూతి పొందినటువంటి గౌరవం, మరి ఎవరైతే ఆ గ్రంథకర్తలు ఉంటారో వాళ్ళ యొక్క ఆశీర్వాదం పొందుతూ ఆ లోపల చెప్పబడినటువంటి సత్యాలను మనం ఎవరెవరు చెప్పారు, ఇక్కడ కృష్ణ పరమాత్మ మనకు చెప్తూ ఉన్నారు. కృష్ణ పరమాత్మ మనకు చెప్పే సత్యాలను ఒక్కొక్కటిగా మనం ఏం చేయవలసి ఉంటుంది తెలుసుకుంటూ మనల్ని మనం ఉద్ధరించుకునే ప్రయత్నం చేయాలని కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా సూచనలు, సలహాలను, ఉపాయాలను అన్నింటినీ కూడా అందిస్తున్నారండి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్త్వ నిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.